జీవ పరిణామాన్ని మనం అచ్చగా ప్యూర్ సైన్స్ లాగా జీవ పరిణామాలాగా చెప్పుకోవటానికి జీవ పరిణామం టాపిక్ మనం చెప్పుకోం. హేతువాదం మానవవాద ఉద్యమానికి, మానవ జీవన విధానానికి, తాత్విక జీవన విధానానికి ఉపకరించే విధంగా ఏ సైన్స్ ని మనం కదిలించినా కూడా దానికి వైపు తిప్పుకొని చెప్పుకుంటాం. జీవ పరిణామం టాపిక్ చాలా లేటెస్ట్ గా వచ్చింది, ఇటీవల కాలంలోనే వచ్చింది. కానీ క్రీస్తు పూర్వమే గ్రీకుల కాలంలోనే అలెగ్జాండర్ కానివ్వండి, ఎంపడికల్స్ అనేటువంటి ఆయన కానివ్వండి, వాళ్ళిరువురు కూడా ఒక జీవి నుంచి ఇంకో జీవి వస్తుంది అనేటువంటి సూచన వాళ్ళు చేయడం జరిగింది. అయితే అప్పుడు పరిశీలన ప్రయోగ పద్ధతులు లేని కారణంగా వాళ్ళు వాస్తవాలను చూసి వాళ్ళ విషయాలను వాళ్ళు భావాలను వాళ్ళు చెబుతుండేవారు తాత్వికంగా. అందువల్ల వాళ్ళు తాత్వికులు అంటుండేవాళ్ళు. సైంటిస్టులు అనే మాట వాళ్ళకి లేదు అప్పట్లో. ఈ తర్వాత అరిస్టాటిల్ ఒక ఆయన పెద్ద ఆయన వచ్చాడు. అరిస్టాటిల్ వచ్చిన తర్వాత సోక్రటిస్, తర్వాత ప్లాటో శిష్యుడిగా అరిస్టాటిల్ వచ్చాడు. ఆయన అప్పటికి ప్రపంచంలో ఉన్న సకల శాస్త్రాలను చదవటమే కాకుండా జీవశాస్త్రం మీద నొక్కు పెట్టి చాలా కృషి చేశాడు. ప్రపంచంలో ఉన్న ధన మొత్తాన్ని కూడా ఆయన సేకరించిన వాటిగా పేరు పడ్డాడు. అలాంటి అరిస్టాటిల్ ఈ జీవుల్లో ఉండే లక్షణాలు ఒక ప్రత్యేక పద్ధతిలో నిర్మాణం సృష్టించబడినవి, ఒక ఫామ్స్, పర్మనెంట్ ఫామ్స్, ఇవి మారినా కొద్దిగానే మారుతాయని చెప్పి ఆయన ఒక ప్రతిపాదన చేశాడు. అంతేకాకుండా ఇది ఒకేసారి సృష్టి జరిగింది అనేటువంటి వాదన రావటం వల్ల ఏమైందంటే, ఆ తర్వాత ఆయన జ్ఞానం పద్ధతిగా ఒక 1000 సంవత్సరాల పాటు ఆయన భావాలు చలామణిలో ఉన్నాయి. మధ్యయుగాలంతటా కూడా ఆయన భావాలు చలామణి అయితే, ఆ మిడిల్ ఏజెస్ లో కొంత తర్వాత వచ్చినటువంటి తాత్వికులు కానీ విజ్ఞానవేత్తలు కానీ కలిసింది ఏంటంటే, అప్పటి వరకు నమ్మకాల ప్రకారం డివైన్ దైవ ప్రణాళిక ప్రకారం ఇదంతా సృష్టి జరిగింది కాబట్టి జీవులన్నీ కూడా దైవ ప్రణాళిక ప్రకారం, డివైన్ డిజైన్ ప్రకారమే జరిగిందని చెప్పి మధ్యయుగాలంతా కూడా అనుకునేవాడు. అయితే ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి దాన్ని 17వ శతాబ్దంలో, అంటే 1600 నుంచి కోపర్నికస్ వచ్చిన తర్వాత 1600 సంవత్సరాల తర్వాత 17వ చివరిలో ఈ ఫ్రాన్సిస్ బ్యాకన్ అనేటువంటి ఆయన ప్రయోగ పద్ధతిని, ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ని, అంటే వాస్తవాలని చూసి వాస్తవాలను పరిశీలించి ప్రశ్నించి మరి ప్రయోగాల ద్వారా, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ద్వారా వాస్తవాలను సత్యాలను తెలుసుకోవాలనేటువంటి ప్రయోగ పద్ధతి వచ్చిన తర్వాత ఈ ప్రయోగ పద్ధతిని అనుసరించేటువంటి వాళ్ళు, వాస్తవాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి వాళ్ళు ఏం చేశారంటే, అరిస్టాటిల్ చెప్పిన డివైన్ డిజైన్ థియరీని ప్రశ్నించడం మొదలు పెట్టారు. ప్రశ్నించడమే కాకుండా దాన్ని రిజెక్ట్ చేశారు. దైవ సృష్టి వల్ల వచ్చింది కాదు, ఇక్కడ ఏదో జరిగింది భౌతికంగా, మొక్కలు, జంతువులని అట్లాగే అవి మారుతా ఉన్నాయి అని చెప్పి ఆ 17వ శతాబ్దంలో దాన్ని తిరస్కరించారు. డివైన్ థియరీని, అంటే దైవ సృష్టివాదాన్ని తిరస్కరించారు. అయితే మొదటిసారిగా తర్వాత లిన్నియస్ అని చెప్పి ఒక ఆయన 1735లో వచ్చాడు. లిన్నియస్, కార్ల్ వాల్ లిన్నియస్ అని చెప్పి బయాలజీలో బాగా కృషి చేశాడు. అనేక జీవజాతుల్ని స్టడీ చేసి ఆ జీవజాతుల మొత్తానికి కూడా పేర్లు పెట్టి వర్గీకరించాడు, క్లాసిఫికేషన్ చేశాడు. ఒకే లక్షణాలు ఉండేటి వాటిని ఒక జాతిగా పెట్టాడు. రకరకాల జాతులన్నీ ఒకే లక్షణాలు కలిగి ఉంటూ ప్రజాతి అన్నాడు. రకరకాల ప్రజాతుల్లో ఉన్నవన్నీ కూడా ఒకే లక్షణాలు కలిగి ఉంటూ ఒక కుటుంబం అన్నాడు.
కుటుంబాలని క్రమాల్లో పెట్టాడు, కుటుంబ శ్రేణులను పెట్టాడు, శ్రేణుల్ని వర్గాల్లో పెట్టాడు. ఇట్లా పైకి క్లాసిఫికేషన్ చేసుకుంటూ పోయాడు. ఆయన చెప్పాడు ఒక విషయం. ఏం చెప్పాడంటే, ఈ ఆర్డర్లో పెట్టాడు, కింద నుంచి పోయేదాకా ఆర్డర్లో పెట్టాడే కానీ ఆయన కూడా అకార్డింగ్ టు ఫిక్స్డ్ ఫార్మ్స్ ఇట్లా మార్పు ఏమి ఉండదు, ఒక జాతి ఇంకో జాతిగా మారటం ఏముండదు, ఇది డివైన్ ఫిక్స్డ్ ప్రకారం పెట్టారని చెప్పాడు. అయితే ఆయన ఫేమస్ ఎక్కడంటే, మొక్కలకి జంతువులకి పేర్లు పెట్టాడు. మన మానవుడి పేరు హోమో సెపియన్స్ అంటాం. హోమో అంటే ప్రజాతి జీనస్ పేరు, సెపియన్స్ అంటే జాతి పేరు. హోమోలో 5-6 జాతులు ఉంటాయని నశించిపోయినాయి, మానవుడు హోమో సెపియన్స్ మాత్రం మిగిలాడు. ఈ విధంగా ఒక ప్రజాతిలో కొన్ని జాతులు ఉంటే ఈ జాతులు పోలికలు ఉన్నాయని తెచ్చి ఒక స్పీసీస్ ఒక ప్రజాతిలో పెట్టాడు జాతుల్ని. ఆ విధంగా వేప చెట్టు, కరివేపాకు పోలికలు ఉన్నాయని ఒక దాంట్లో పెట్టి కుటుంబాల క్లాసిఫికేషన్ చాలా చక్కగా చేశాడు. స్టడీకి చాలా తేలికైంది. ఆ తర్వాత ఆయన ఫిక్స్డ్ ఫార్మ్స్ అన్నాడు, మార్పులు చేర్పులు ఆయన గమనించలేదు, లాంగ్ రన్ లో ఉంటాయని కూడా ఆయనకు తెలియదు. 1751లో పియరీ లూయిస్ మాపర్టియస్ అనేటువంటి ఒక బయాలజిస్ట్ వచ్చి ఆయన గమనించి చెప్పింది ఏంటంటే, ప్రత్యుత్పత్తి జరిగేటప్పుడు తల్లిదండ్రుల నుంచి పిల్లలు వచ్చేటప్పుడు, పిల్లల నుంచి పిల్లలు వచ్చేటప్పుడు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి, కొత్త లక్షణాలు వస్తున్నాయి. ప్రత్యుత్పత్తి ద్వారా కొత్త జీవులు, కొత్త జాతులకు అవకాశం ఉన్నట్టుగా ఆయన సూత్రప్రాయంగా చెప్పడం జరిగింది. ఆ విధంగా కొన్ని తరాలు గడిచే కొన్ని కొత్త మార్పులు వచ్చి కొత్త లక్షణాలు వచ్చి కొత్త జాతులు వస్తాయి ప్రత్యుత్పత్తిని కారణంగా చెప్పాడు. ఆ తర్వాత లూయిస్ జాతి అయిన కాంప్టెడ్ బఫూ అనేటువంటి వాళ్ళు కూడా వచ్చేసి ఈ ఒక జాతి నుంచి రకరకాల జాతులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. ఒక జాతి జీవులే పోలికలు ఉన్నటువంటి రకరకాల ఉపజాతులుగా చీలి అవే జాతులుగా మారుతాయని చెప్పి, ఒక జనరేషన్స్ కొన్ని తరాల పాటు జరిగితే కొన్ని గొప్ప జాతులు వస్తున్నాయని చెప్పి వాళ్ళ స్టడీ ప్రకారం వాళ్ళు చెప్పడం జరిగింది. అట్లాగే ఎరాస్మస్ డార్విన్ ఈ మన చార్లెస్ వాళ్ళ తాత ఆయన ఏం చెప్పాడంటే, ఈ వార్మ్ బ్లడ్ యానిమల్స్, వేడి రక్తం గల జీవులు, ఎలుక దగ్గర నుంచి ఏనుగు దాకా మానవుడి దాకా ఉండే ఎందుకంటే వేడి రక్తం జీవులు, ఇది హాట్ బ్లడ్ ఉంటది. హాట్ బ్లడ్ ఉండే వాటిల్లో ఫిక్స్డ్ టెంపరేచర్ ఉంటుంది. మనకు కనుక ఆరోగ్యవంతుడి మానవుడు ఉష్ణోగ్రత 98.4 degrees ఫారెన్హీట్ ఉన్నట్టుగానే ప్రతి జీవికి ఎలుక కానీ ఏనుగు దాకా ఫిక్స్డ్ టెంపరేచర్ ఉంటది. పెరిగిన జబ్బు కింద లెక్క, జ్వరాలు వచ్చినట్టు కింద లెక్క. మనకు ముందున్నటువంటి బల్లుల్లో అట్లా ఉండేది కాదు, అవి ఫిక్స్డ్ కాదు. వాతావరణం చల్లగా ఉంటే చల్లబడతాయి, వాతావరణం వేడిగా ఉంటే వేడెక్కుతాయి. అందువల్ల వాటిని కోల్డ్ బ్లడ్ యానిమల్స్ అంటారు. మనల్ని ఏమో ఈ క్షీరదాలని పిల్లల్ని కని పాలిచ్చేటువంటి క్షీరదాలని ఏమో హాట్ బ్లడ్ యానిమల్స్ అంటారు. ఈ ఎరాస్మస్ డార్విన్ చెప్పింది ఏంటంటే, ఈ హాట్ బ్లడ్ యానిమల్స్ పిల్లల్ని కని పాలిచ్చి పెంచే జీవులన్నీ, ఎలుక కానీ అన్ని కూడా ఒకే మూలం నుంచి వచ్చినాయి, ఒకే జాతి నుంచి వచ్చినాయి, అందువల్ల ఒకే లక్షణాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇది చాలా పెద్ద విషయం చెప్పినట్టే ఆయన, మన డార్విన్, ఇప్పుడున్న చార్లెస్ డార్విన్ తాత. దానివల్ల ఏమైందంటే, ఇప్పుడు ఉన్నటువంటి వందలాది జాతులు, అది ఏనుగు కావచ్చు, పులి కావచ్చు, సింహం కావచ్చు, ఇట్లా ఎలుక కావచ్చు, కుందేలు కావచ్చు, కంగారు కావచ్చు, ఇట్లా ఉండేటి పిల్లల్ని కని పాలిచ్చి పెంచేటువంటి క్షీరదాలు అన్ని కూడా ఒకే మూలం నుంచి, ఒకే లక్షణాలు ఉన్న జాతి నుంచి డివైడ్ అయ్యి ఎవల్యూషన్ లో కొత్త జాతులకు వచ్చినాయని చెప్పి ఆయన చెప్పాడు. అందుకంటే 4 ఇయర్స్ స్టడీ ప్రకారం చెప్పేశాడు. తర్వాత 1809లో జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటువంటి ఆయన ఒక సిద్ధాంతాన్ని చూడటం. జీన్ బాప్టిస్ట్ లామార్క్ అనేటువంటి ఆయన ఒక ప్రత్యేకమైన ఒక సిద్ధాంతానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక సిద్ధాంతాన్ని చూడటం జరిగింది. ఈ 1809 మన చార్లెస్ డార్విన్ పుట్టాడు. అంటే లామార్క్ థియరీ ప్రపోజ్ చేసిన సంవత్సరాన ఈ చార్లెస్ డార్విన్ జీవపరిణామ సిద్ధాంతాన్ని చెప్పిన ఆయన పుట్టాడు. ఆ 1809లో ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారంటే యూజ్ అండ్ డిస్యూజ్ థియరీ అంటారు. దాన్ని తెలుగులో ఉపయుక్త నిరుపయుక్త అని అంటారు. ఉపయోగిస్తే అవయవాలు పెరుగుతాయి, ఉపయోగించకపోతే తగ్గిపోతా ఉంటాయి. ఏ అవయవాన్ని అయితే మనం వాడకుండా వదిలేస్తాం, అది క్రమేణా క్షీణించి తర్వాత తరాల్లో ఉండకుండా పోతుంది. ఏ అవయవాన్ని అయితే మనం బాగా ఉపయోగిస్తామో ఆ అవయవం తర్వాత తరాలకు అంది బాగా పెరుగుతుంది, జీవితకాలంలో పెరుగుతుంది. ఆ జీవిత కాలంలో పెరిగినటువంటి అవయవం అంతా కూడా ఆ కెపాసిటీ కూడా తర్వాత తరానికి వస్తుందని చెప్పి యూజ్ అండ్ డిస్యూజ్. యూజ్ అంటే ఉపయోగిస్తే పెరుగుద్ది, డిస్యూజ్ చేస్తే ఉపయోగించకపోతే తరిగిపోయేది. ఈ తరిగిన లక్షణం ఒక జీవిత కాలంలో వచ్చిన మార్పులన్నీ కూడా సాధన చేయంగా
అవయవాలు పెరిగిన అవయవాలు తర్వాత తరానికి వస్తాయని చెప్పాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాడు ఆయన. జిరాఫీ గురించి చెప్పాడు. జిరాఫీ మెడ ఎందుకు అంత పొడుగ్గా ఉందని చెప్పి ఆయన ప్రశ్న వేసుకొని ఆయన చెప్పిన సమాధానం ఏంటంటే, ఒకప్పుడు ఎడారుల్లో కూడా అడవులు ఉండేవి. క్రమంగా ఎడారులుగా మారేటప్పుడు చిన్న చిన్న చెట్లన్నీ కూడా నశించిపోయినాయి. పెద్ద పెద్ద చెట్లు మిగిలినాయి. ఆ పెద్ద పెద్ద వృక్షాల యొక్క ఆకులను తినడం కోసం ఈ జిరాఫీలు మెడలను సాచి తలకాయ పైకెత్తి సాగదీసి ఆకులను తినటం వల్ల ఏమైందంటే జిరాఫీలు మెడ జీవిత కాలంలో కొద్దిగా పెరుగుద్ది, దాని లక్షణాలు తర్వాత తరానికి వస్తాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ విధంగా జిరాఫీలు ఒక జీవిత కాలంలోనే సాగంగా కొద్దిగా సాగి దాని లక్షణాలు పిల్లలకు వచ్చి మళ్ళా పిల్లలు ఎట్లా సాగదీసి చేస్తా ఉంది. జిరాఫీ గొప్ప పెరిగింది. ఈలోగా ఎడారి కాస్త పూర్తిగా వచ్చేసి చెట్లు పెరిగి కొంచెం మెడ కూడా సాగిపోయిందని చెప్పి ఆయన ఒక జీవిత కాలంలో మనం వాడేటువంటి అవయవం గట్టి పట్టడం ఆయనకు ఎక్స్పీరియన్స్ మనకు. ఏ చేయిని బాగా వాడితే ఆ చేయి గట్టిపడదు, ఏ కాలుని బాగా వాడితే ఆ కాలు గట్టిపడదు. అవి గమనించాడు జనరల్ గానే అందరూ. దాని ప్రకారం ఈ థియరీని ఆయన నాలెడ్జ్ మొత్తం యూజ్ అండ్ డిస్యూజ్ థియరీని పరిసరాలకి ఈ ఎవల్యూషన్ కి సంబంధం ఉందన్నాడు. అడవి ఎడారిగా మారే క్రమంలో దానికి తగ్గట్టుగా ఈ జిరాఫీ మెడ పెరుగుతుంది. కాబట్టి పరిసరాలకి జీవుల్లో వచ్చే కొత్త లక్షణాలకి కొత్త జాతులకి సంబంధం ఉందని చెప్పి దాదాపు తొలిసారిగా పరిసరాలకి ఈ ఎవల్యూషన్ కి జీవుల్లో వచ్చి కొత్త జాతులు రావడానికి మధ్య సంబంధాన్ని ఆయన బలంగా చెప్పాడు. అందరూ ఆమోదించారు అంతవరకు. పరిసరాలకు అనుగుణంగా జీవులు ఉంటున్నాయి, వాటి లక్షణాలు. నీళ్ళల్లో ఎదడానికి అనుకూలంగా వచ్చినాయి, గాలిలోకి వచ్చినాయి, గాలి ఎగరడానికి అనుకూలంగా వచ్చినాయి, నేల మీద నడవటానికి 4 కాళ్ళతో వచ్చినాయి, పాములు కాబట్టి కాళ్ళు లేకుండా పోయి, ఇట్లా పరిసరాలకు అనుగుణంగా జీవుల యొక్క లక్షణాలు మారుతాయి అనడానికి ఆయన ఆమోదించారు. దాంట్లో దోకా లేదు. పరిసరాలకి ఈ జీవులు కొత్త జీవులు వీజ్మెన్ అని చెప్పి ఒక ఆయన టెస్ట్ చేశాడు. వీజ్మెన్ ఆ వీజ్మెన్ టెస్ట్ ఏం చేశాడంటే ఎలుకలను పెంచడం మొదలు పెట్టాడు. ఎలుకలను పెంచి ప్రతి తరంలో ఎలుకలకి తోకలు కత్తిరించేశాడు, తోక లేకుండా చేశాడు. అంటే ఆ జీవితకాలంలో సంపాదించుకున్నట్టే కదా. తోక నేచురల్ గా సాగని, లేకపోతే అది సాగ తీసుకొని ఇంకొక పరిసరాల వల్ల సాగని, మొత్తానికి తోకలు కత్తిరించేశాడు. ఆడ బాగా ఎలుకలకి తోకలు కత్తిరించి పిల్లలు పుట్టించాడు. మళ్ళా తోకలు వచ్చినాయి, మళ్ళా తోకలు కత్తిరించాడు 2వ తరంలో. మళ్ళీ వాటికి పిల్లలు పుడితే వాటికి తోకలు వచ్చినాయి, మళ్ళా తోకలు కత్తిరించి మళ్ళీ వాటికి పిల్లలు పుట్టించాడు. ఇట్లా 7 తరాల దాకా ఎలుకలను పెంచాడు. తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి 7 తరాల దాకా వచ్చినాయి. 7వ తరంలో కూడా ఆయన ఆ తోకలు అట్లాగే వచ్చినాయి. సేమ్ తొలి 7 తరాల క్రితం వచ్చిన తాత ముత్తాతకు ఉన్న తోకలే సేమ్ తోకలు వచ్చినాయి. అందువల్ల ఆయన చెప్పింది ఏంటంటే, లామార్క్ చెప్పినట్టు ఒక జీవిత కాలంలో సంపాదించుకున్నా, పోగొట్టుకున్నా, బలహీనపడినవన్నీ కూడా తర్వాత తరానికి ఆ విధంగా వస్తాయి అనడానికి లేదు. అలా వచ్చే పని అయితే నేను తోకలు 7 తరాలు కత్తిరించాను, పిల్లలకి తోకలు లేకుండా రావట్లేదు. కాబట్టి ఈ ఎక్స్పెరిమెంట్ తోటి ఆ లామార్క్ చెప్పినటువంటి థియరీ మొత్తం కూడా తప్పు అని చెప్పి నిరూపించడానికి అవకాశం చిక్కింది ఈ వీజ్మెన్ కి. ఎప్పుడైతే వీజ్మెన్ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా లామార్క్ థియరీ అని తప్పని చెప్పాడో, అంటే ఒక జీవిత కాలంలో సంపాదించుకున్న లక్షణాలు పిల్లలకే వస్తాయి, ఫిజికల్ లక్షణాలు అన్ని చెప్పాడు. దాన్ని ఖండించేశారు, శాస్త్రవేత్తలు ఒప్పుకున్నారు. ఎందుకంటే అప్పటికే ఎక్స్పెరిమెంటల్ మెథడ్ అనేది ఒక ప్రాపగండా. ఈ ఫ్రాన్సిస్ బ్యాకన్ చెప్పిన ఎక్స్పెరిమెంటల్ మెథడ్ ప్రయోగం చేసి చూసి ప్రత్యక్షంగా పరిశీలించి మనం సత్యాన్ని నిర్ధారించాలా అని చెప్పి ఆ ఎక్స్పెరిమెంటల్ మెథడ్ చాలా పాపులర్ అయ్యేసరికి ఈ ఎలుకల మీద వీజ్మెన్ చేసిన ఎక్స్పెరిమెంట్ తోటి అంత పెద్ద థియరీ కూడా ఆయన జీవిత అనుభవం చదువుకున్నదంతా కలిపి చేసిన థియరీ అంతా కూడా అది ఫెయిల్ అయిపోయింది, తిరస్కరించేశారు. అయితే లామార్క్ చెప్పినటువంటి పరిసరాలకి ఈ జీవులు రావటానికి పోవటానికి కొత్త లక్షణాలు రావడానికి సంబంధం ఉన్న సంగతి దాన్ని ఆయన బలంగా చెప్పాడు. దాన్ని అందరూ ఆమోదించారు. అయితే ఈ 1809లో పుట్టినటువంటి చార్లెస్ డార్విన్ 22 సంవత్సరాల వయసులోనే చదువుకునే కుర్రాడికి డిగ్రీ పూర్తయిన తర్వాత ఖాళీగా ఉంటా వాళ్ళ ప్రొఫెసర్ రికమెండేషన్ తోటి మరి నేచురల్ సైంటిస్ట్ గా, ప్రకృతి శాస్త్రవేత్తగా ఒక బీగల్ నౌకలో HMS బీగల్ అని చెప్పి ఒక నౌక రాణిగారు పంపుతుంటే ప్రపంచ పర్యటనకి, దాంట్లో ఒక పోస్ట్ ప్రకృతి శాస్త్రవేత్త ఉంటే బాగుండిన వాళ్ళు. అంటే ఈ డార్విన్ యొక్క లక్షణాలను చూసినటువంటి వ్యక్తి ఆయన ప్రొఫెసరు. ఈయనకి కీటకాలంటే ఒక ఇంట్రెస్ట్ డార్విన్కి. రకరకాల ఆల్చెప్పులు స్టడీ చేస్తాడు.
రకరకాల జీవులను తెచ్చి పట్టుకొని పరిశీలించి బొమ్మలు గీయటం ఇవన్నీ చేస్తాడు, స్టడీ చేస్తుంటాడు. ఈయన ఆసక్తిని గమనించిన వాళ్ళ ప్రొఫెసర్ మరి ఆయన రికమెండ్ చేస్తే హెచ్ఎంఎస్ బీగల్ నౌకలో ఆయన ప్రకృతి శాస్త్రవేత్తగా చేరాడు. 1831లో బయలుదేరినటువంటి హెచ్ఎంఎస్ బీగల్ 1836 దాకా 4-5 సంవత్సరాల పాటు ప్రపంచం అంతా తిరిగింది. తిరగటానికి కారణం ఏంటంటే వాళ్ళు రాణులు, వాళ్ళ రాజ్యాధినేతలు ఎక్కడ ఏ దీవులు ఉన్నాయో ఆ దీవుల జియోగ్రఫీ ఏంటి, ఎక్కడ ఏం దొరుకుతాయి, ఇటు ప్రపంచ పరిసరాల కోసం, పరిశోధన కోసం దాన్ని స్పాన్సర్ చేశారు. ఆ విధంగా వాళ్ళు స్పాన్సర్ చేస్తే అది అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ముందు దక్షిణ అమెరికాకి ఉత్తర భాగాన్ని చేరింది. ఇప్పుడున్న ఉత్తర అమెరికా కాకుండా దక్షిణ అమెరికాకి ఉత్తర భాగాన అక్కడ పోర్టు మీద దిగుతా అక్కడి నుంచి దక్షిణానికి ప్రయాణం చేస్తా పోయింది హెచ్ఎంఎస్ బీగల్. ఈయన ఆ పడవ ఆగిన కాడల్లా వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటా ఉంటే ఈయన కిందకి దిగి ఎక్కడ దిగినా ఏ పోర్టు దగ్గర దిగినా కూడా ఉత్తరానికి దక్షిణానికి పోయే కొలది అక్కడ ఉన్న జీవుల్ని పరిశీలించడం మొదలు పెట్టాడు. కుక్కలు దొరికితే కుక్కలను పరిశీలించాడు. ఏ జంతువులు దిక్కినా ఆయన పరిశీలించడం మొదలు పెట్టాడు. పరిశీలించడం కాకుండా ఈయన కూడా లక్షణం ఏంటంటే మంచి ఆర్ట్ చేసుకుంటాడు, బొమ్మ గీసుకుంటాడు. ఫోటో లేదు, కెమెరా లేదు, బొమ్మ చిత్రం కాగితం మీద గీస్తాడు జంతువులను చూసి. వాటి లక్షణాలు రాసుకుని నోట్సులు రాసుకోవడం అలవాటు ఆయనకి. అవన్నీ ఎక్కడికెక్కడ జంతువులు పరిశీలిస్తా ఈ దక్షిణ అమెరికా ఉత్తరాన్ని నుంచి దక్షిణానికి వచ్చేసరికి కొన్ని రేవుల్లో ఆగుతా ఉంటాయి. చాలా దూరం ప్రయాణించేసరికి ఆయన గమనించింది ఏంటంటే ఉత్తరానుండా కుక్క జాతులు వేరు, దక్షిణ కుక్క జాతులు మారిపోయాయి. ఉత్తరాన ఉన్న ఏ స్థానాల్లో ఏ ఆవాసాల్లో కుక్కల జాతులు ఉంటున్నాయో ఆ స్థానాల్లోకి కొత్త జాతులు కొత్త లక్షణాలతో కుక్కలు కానీ కొత్త జాతుల్లో పక్షులు కానీ అట్లా వచ్చేసి అంటే ఉత్తరాన ఉన్నటువంటి వాతావరణ పరిసరాలు వేరు, దక్షిణంలో ఉన్న వాతావరణ పరిసరాలు వేరు. పరిసరాలకు అనుగుణంగా అక్కడ జాతులు అక్కడ ఉంటావచ్చు. ఇవన్నీ గమనించాడు. ఒకే సంవత్సరం అది మొత్తం రావటం వల్ల నోట్స్లు అన్ని రాసుకుంటూ రావటం వల్ల గమనిస్తే ప్రాంతానికి జాతి లక్షణాలు మారిపోతా వచ్చినాయి అన్ని జీవుల్లో. ఆ దక్షిణ అమెరికా చుట్టూ తిరిగి పడమరకు వెళ్ళారు. దక్షిణ అమెరికాకి పడమరు వెళ్తే అక్కడ 600 కిలోమీటర్ల దూరాన గెలపాగస్ అని చెప్పి దీవులు ఉన్నాయి. గెలపాగస్ దీవులని ఒక 30-40 దీవులు ఉంటాయి, దూరంగా ఉంటాయి. ఆ దీవుల్లో కూడా హెచ్ఎంఎస్ బీగల్ వెళ్ళి ఒక్కొక్క దీవిని చూసుకుంటా వాళ్ళు దిగుతా, వాళ్ళు ఏదో స్టడీ చేస్తా జియోగ్రఫీలో పోతా ఉంటే ఈయన దిగి ఈయన పని ఈయన చేసుకునేవాడు. అక్కడ 2 జంతువులు బాగా ఈయన ఆకర్షించినాయి. రాక్షస తాబేళ్లు అని చెప్పి మన బర్రెగొడ్ల లాగా పెద్ద పెద్ద జంతువులు ఉండేవి. తాబేళ్లు సరీసృపాలకు చెందినటువంటి తాబేళ్లు పెద్దవి ఉండేవి. వాటి మీద ఈయన ఎక్కి కూర్చొని మన గేదె మీద పిల్లవాడు పోయినట్టుగా తిరిగి వస్తుండేవాడు. అంత సోమరిగా పెద్దగా క్రూరమైన కావు, చెట్లు ఆకులు తింటా తిరిగి పైన ఎక్కి ఆ డిప్ప మీదకి కూర్చొని పోతుండేవాడు. ఆ తాబేళ్ళని అంతేకాకుండా ఆ దీవుల్లో పించి పక్షులు అని చెప్పి పక్షులు కనపడ్డాయి ఆయనకి. ఆ పించి పక్షులు కూడా దీవి నుంచి దీవికి పోతా ఉంటే ఆ పించి పక్షుల బాడీ, రెక్కలు, కాళ్ళు ఎందుకు ఒకే రకంగా ఉండి పెద్దగా మార్పు లేదు. ఈయన మార్పు ఎక్కడ గమనించాడంటే వాటి ముక్కుల యొక్క సైజులో, ముక్కు యొక్క ఆకారంలో, ముక్కు యొక్క పరిమాణంలో గమనించాడు సైజు తేడా. దీవికి ముక్కు సైజు, ముక్కు పరిమాణం మారిపోతా ఉంది. ఆయన గమనించింది ఇంకోటి ఏంటంటే ఈ పక్షులు తినేటువంటి గింజలను గమనించాడు. కొన్ని దీవుల్లోనేమో పెద్ద గింజలు ఆహారంగా చిక్కుతున్నాయి, వాటికి పెద్ద ముక్కులు ఉంటున్నాయి. కొన్ని దీవుల్లోనేమో చిన్న గింజలు దొరుకుతున్నాయి, ఆ చిన్న గింజలు తింటున్నాయి, ఆ చిన్న ముక్కులు ఉన్నాయి. ఈ గింజల సైజును బట్టి దాని ముక్కు సైజు రిలేషన్ కుదిరింది. పెద్ద గింజలు తినే పించి పక్షులకేమో పెద్ద ముక్కులు వచ్చినాయి, చిన్న గింజలు తినేటువంటి పించి పక్షులకేమో చిన్న ముక్కులు వచ్చినాయి. కాబట్టి గింజల సైజుకి ఈ పించి పక్షుల యొక్క ముక్కు పరిమాణానికి రిలేషన్ ఉందని చెప్పి ఆయన నోట్స్ రాసుకున్నాడు, బొమ్మలు గీసుకున్నాడు, తీసుకున్నాడు. ఆ విధంగా దీవికి మారుతా ఉంటే దీవికి అన్ని రకాల జాతులు మారిపోతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత చెబుతాను. ఈ దీవికి మారిన జాతులు మారడం అంతా గమనించి ఆ విధంగా ఎక్కడ ఏం దొరికినా కూడా స్పెసిమెన్స్ సేకరించి ఆల్కహాల్ బాటిల్లో, స్పిరిట్ బాటిల్లో ఆ స్పెసిమెన్స్ ని, పక్షుల కళేబరాలని, ఆ పార్ట్స్ నిలవ పెట్టుకొని వాటిని నిల్వ చేసి ఇంగ్లాండ్కి పంపేవాడు. ఎప్పటికప్పుడు ఆ పడవ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటా ఉంటది ఇంగ్లాండ్కి, యూరప్ కను అమెరికా వాళ్ళు లీగల్ లవ్కి. అక్కడి నుంచి ఎప్పటికప్పుడు ట్రాన్స్పోర్ట్ పంపించేవాడు. చివరికి ఆయన పంపించేవి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ప్రొఫెసర్ దగ్గర అక్కడ పెడితే ఆయన ప్రిజర్వ్ చేసేవాడు. అక్కడి నుంచి వస్తా కూడా చాలా నోట్ బుక్స్, మెటీరియల్స్ తీసుకొని 4-5 సంవత్సరాల పాటు ఆయన ప్రపంచ పర్యటనలు రకరకాల ఖండాలను చూస్తా, నోట్స్ రాసుకుంటా, జీవుల్ని ఒక్కసారిగా మనం ఊళ్ళో పుట్టి పెరిగి అక్కడే ఉంటాం, ఆ కుక్కనే చూస్తాం, ఆ బర్రెనే చూస్తాం, ఆ గొర్రెనే చూస్తాం, మనకి పక్క జాతులు దూరం పోవం కాబట్టి ఆయన ఒక్కసారిగా మొత్తం ప్రపంచం తిరిగేసరికి
ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిసరాలు మారుతా ఉన్నాయి, జాతులు మారుతా జీవులు మారుతా ఉన్నాయి గమనించాడు. పరిసరాలకి, ఈ జీవుల యొక్క లక్షణాలకి, జాతులకి మధ్య లింక్ ఉందని ఆల్రెడీ జీన్ బాప్టిస్ట్ లామార్క్ చెప్పి ఉన్నాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఆ లింక్స్ అన్ని కూడా స్టడీ చేస్తున్నాడు. హెచ్ఎంఎస్ బీగల్ నౌక 1935లో వచ్చిన తర్వాత ఇంగ్లాండ్ లండన్ చేరాడు ఆయన. ఆ మెటీరియల్ మొత్తాన్ని క్లాస్ పెట్టుకున్నాడు, మొత్తం ప్రొఫెసర్స్ ని కలిశాడు. చివరికి ఆయన ఒక లండన్ పక్కన ఊర్లో ఒక ఫార్మ్ హౌస్ లాగా ఒకటి కొనుక్కొని ఆయన అలా బీగల్ నౌక ప్రయాణం గురించి ఒక పుస్తకం రాశాడు. ఈ తెచ్చిన నోట్స్ అంతా అక్కడ పక్కన పెట్టాడు. ఆ తెచ్చిన నోట్స్ అంతా కూడా పక్కన పెట్టి మిగతా పుస్తకాలు ఏవో రాసుకుంటా వచ్చాడు. కీటకాల గురించి, బొనకల్స్ గురించి, అట్లాగే జియోగ్రఫికల్ గా సంబంధించిన పుస్తకాలు, చాలా పుస్తకాలు రాసుకుంటా వచ్చాడు. పక్కన ఇది స్టడీ చేస్తున్నాడు. ఈ బీగల్ నౌకలో ఉన్నటువంటి వాటిని స్టడీ చేసేటప్పుడు ఆ బీగల్ నౌక ప్రయాణం సందర్భంలోనే మాల్తస్ రాసిన ఒక పుస్తకాన్ని చదివాడు. యాన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్, జనాభా సూత్రం మీద, జనాభా పెరగటం వెంట తరగటం వెంట సూత్రం మీద ఒక పుస్తకం రాశాడు మాల్తస్ అని ఆయన. ఆ మాల్తస్ లాయల్ ఇద్దరు పుస్తకాలు చదివిన తర్వాత ఒక ఆయనేమో ఈ భూగర్భంలో మార్పులు వస్తా ఉంటాయని చెప్పాడు. రెండు ఆయనేమో ఈ జనాభాకి, ఆహారానికి కొరతకి, జనాభా ఏమో విపరీతంగా పెరుగుతా ఉంటది, ఆహారం ఏమో నిదానంగా పెరుగుతా ఉంటది, అందువల్ల వాటి మధ్య, జీవుల మధ్య ఫైట్ అనేది, స్ట్రగుల్ అనేది వస్తుందని చెప్పి ఆయన సూచన ప్రాయంగా చెప్పి దాన్ని ఎమ్మట పట్టేశాడు డార్విన్. అంటే జీవుల మధ్య పోరాటం ఉంటదని దాన్ని పట్టేశాడు. ఈ పుస్తకాల నుంచి ఆ రెండు ఐడియాస్ తీసుకున్న తర్వాత జీవుల మార్పు ఉందని, స్ట్రగుల్ ఉంటదని చెప్పి, జీవాహారం కోసం, ఆవాసం కోసం చెప్పి నోట్స్ లో రాసుకుంటా చివరికి ఆయన తెచ్చిన మెటీరియల్ మొత్తం స్టడీ చేసుకుంటా ఆయన వచ్చిన తర్వాత ఎమ్మటే దాదాపు 38లోనే ఒక నోట్స్ ప్రారంభించాడు, పెద్ద నోట్స్ రాయడం. దాంట్లో ఒక ఐడియా ఆయన చెప్పడం జరిగింది. పరిసరాలు ఏ లక్షణాలైతే ఉన్న వాటిని బతికిస్తాయో అవి లైంగిక ప్రత్యుత్పత్తి జరిపిన దాకా బతికి తమ లక్షణాలను తర్వాత తరానికి ఇస్తాయి. ఏ లక్షణాలైతే బతుకు తెరువులో ఉపయోగపడవో ఆ జీవులు ఈ పరిసరాలతో పోరాడి, ఇతర జీవులతో పోరాడి అవి చనిపోతాయి, అవి ప్రత్యుత్పత్తి జరపలేవు, లైంగిక ప్రత్యుత్పత్తి వయసు దాకా రావు, చిన్నపిల్లలు అప్పుడే చచ్చిపోతాయి. కాబట్టి ఆ చిన్నపిల్లలు అప్పుడు చచ్చిపోయిన జీవుల యొక్క లక్షణాలు ఏవి కూడా తర్వాత తరానికి రావు. ఆ విధంగా ఏవైతే సెలెక్ట్ అవుతాయో నేచర్ చేత, ప్రకృతి చేత, అవి వాటి లక్షణాలు తర్వాత తరానికి రావటం వల్ల, ఇట్లా అనేక తరాల్లో జరగటం వల్ల, జియోలాజికల్ టైంలో లక్షల సంవత్సరాల పాటు జరగటం వల్ల, వేల సంవత్సరాల పాటు జరగటం వల్ల ఈ కొత్త లక్షణాలు పోగుపడతాయి అని చెప్పి, కొత్త జాతులు వస్తాయని చెప్పి ఒక ఐడియా తీసుకొని ఆ ఐడియా మీద ఆయన పరిశోధన చేస్తా నోట్స్ రాసుకుంటా అట్లాగే అప్పటికి రీసెర్చ్ లో యూరోప్ లో ఉన్నటువంటి నాలెడ్జ్ మొత్తాన్ని కూడా ఈ పశువుల పెంపకందారుల నుంచి, కోళ్ల పెంపకందారుల నుంచి, వాళ్ళ జాతులను స్టడీ చేసిన దాని గురించి, ఇతర సైంటిస్టుల సమాచారాన్ని గురించి మొత్తాన్ని కూడా ఒక పక్కకు తెచ్చుకొని, సేకరించి, అడిగి, తెలుసుకొని, చదువుకొని నోట్స్ అంతా రాసుకోవటం మొదలు పెట్టాడు, ఆధారాలు. అయితే చివరికి ఆయన థియరీలో ఆయన చెప్పినటువంటి ఒక 4-5 సూత్రాలు చెప్పాడు ఆయన స్టడీలో. అదంతా నోట్స్ లో రాసుకుంటా వచ్చి 1838 నుంచే రాసుకుంటా వచ్చాడు. ఆ రాసుకునే దానికి వచ్చి దాదాపు 20 సంవత్సరాల పాటు దాన్ని ఒక పక్కన పెట్టుకున్నాడు, స్టడీ చేస్తున్నాడు. ఇట్లా దేవుడు సృష్టించినటువంటి జీవులు ఇట్లా ఒకదాని నుంచి ఒకటి వచ్చినాయి, ఒక జాతి నుంచి ఒక జాతికి వచ్చిన చెబితే ఎట్లా ఉంటది పరిస్థితి. పక్కన బైబిల్ వాళ్ళు, మతస్థులు అంతకుముందు ఆల్రెడీ చరిత్రలు ఉన్నాయి, దాడులు జరిగిన చరిత్రలు అన్ని గమనించుకుంటా ఆయన ఇంకాస్త సాక్ష్యాలు సేకరిద్దాం, మన థియరీకి బలంగా ఉండాలని చెప్పి ఆయన నోట్స్ లు ఎంతో మెటీరియల్ సేకరించి దాదాపు 1900 పేజీల నోట్స్ రాసుకొని మెటీరియల్ ఉంది పుస్తకాన్ని జరపాలి. ఆ సందర్భంలో ఏమైందంటే ఆయనకి 1858లో 38లో నోట్స్ రాయడం మొదలు పెట్టాడు, ఐడియాకి వచ్చేసి సాక్ష్యాలు సేకరిస్తా ఉన్నాడు. 1858 20 ఏళ్ల తర్వాత ఈ వ్యాలెస్ అని చెప్పి ఒక ఆయన ఉత్తరం రాశాడు డార్విన్ కి. ఏమి రాశాడంటే, డార్విన్ ఏ సిద్ధాంతానికైతే వచ్చాడో 38లో అదే సిద్ధాంతానికి వ్యాలెస్ వచ్చి ఇట్లా ప్రకృతి జీవుల్ని ఎన్నుకోవడానికి సహాయపడ్డ లక్షణాలు తర్వాత తరానికి రావటం వల్ల ఏమైందంటే ఈ బతకలేని చచ్చిపోయే లక్షణాలన్నీ కూడా అంతర్ధానం అయిపోయినాయి, బతకగలిగిన వాటి సంతానం మాత్రమే ఆ లక్షణాలు పొందినట్టు అనేక తరాల పాటు జరగటం వల్ల కొత్త జాతులు వస్తాయి. ఆ వ్యాలెస్ కూడా సేమ్ ప్రిన్సిపల్ రాశాడు, డార్విన్ వచ్చిన ప్రిన్సిపల్. ఈ 1858లో ఈ ఉత్తరం వచ్చిన తర్వాత ఈ ఉత్తరం సరే ఆయనకు కూడా కనుక్కున్నాడు, నాది ఒకటైందని చెప్పి వాళ్ళ హక్సలీ అని చెప్పి ఒక ఆయన సైంటిస్ట్, అభిమాన సైంటిస్ట్ ఉన్నాడు, ఆమోదించాడు. ఆయన దగ్గరకు పోతే ఆయన చూసి, నువ్వు 38 నుంచి నువ్వు తీర్మానం చేశావు, పుస్తకం రాసుకుంటున్నావు,
నువ్వు చాలా అనుభవం ఎక్కువ ఉంది, నోట్స్ ఎక్కువ ఉంది, నువ్వు ఆల్రెడీ చేరావు 20 ఏళ్ల క్రితమే దీనికి, నువ్వు పుస్తకం రాయలేదు అంతేనని చెప్పి ఆయన ఈ వ్యాలెస్ కి నచ్చ చెప్పి ఇద్దరికి ఏం చేశాడంటే, ఈ వ్యాలెస్ పేపర్ ని, డార్విన్ పేపర్ ని లెనియస్ సొసైటీ అని చెప్పి లండన్ లో ఒక సొసైటీ ఉంది, సైంటిఫిక్ సొసైటీ. ఆ లెనియన్ సొసైటీ ఎదురుగా 2 పేపర్లు చదివిచ్చారు ఒకేసారి. ఆయన చెప్పేది ఆయన చెప్పాడు, ఈయన చెప్పేది థియరీ ఒకటే, ఉదాహరణలతోటి వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అది అయిపోయిన తర్వాత అక్సల్ ఏం చెప్పాడంటే డార్విన్, నువ్వు మొత్తం నీ నోట్స్ మొత్తం కూడా పుస్తక రూపానికి తీసుకురా, ఇట్లా కాదు, నువ్వు చాలా మెటీరియల్ నీ దగ్గర ఉంది, బలంగా చెబుతావు నువ్వు అని చెప్పి ఒక పుస్తకం రాయమంటే ఆయనకి ఎమ్మటే కూర్చొని ఆ మెటీరియల్ మొత్తాన్ని కూడా సెట్ చేసుకొని 900-1000 పేజీల నోట్స్ అయ్యేటువంటి పుస్తకాన్ని కూడా ఆయన 500 పేజీలు దిగించి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ బై త్రూ నేచురల్ సెలక్షన్ అని చెప్పి ఒక పుస్తకం, ఆరిజిన్ ఆఫ్ న్యూ స్పీసీస్ సెలక్షన్ ఆఫ్ నేచర్ అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. రాస్తే 1859 చివరిలో ప్రింట్ వేశారు, దాన్ని ఓ 1200 కాపీలో ప్రింట్ వేశారు. చేస్తే అవి మొత్తం ఆ రోజు అమ్ముడు పోయినాయి. అప్పటికే డార్విన్ గురించి పాపులర్ అయి ఉన్నాడు, లెనియన్ సొసైటీలో చదవటం, కొత్త థియరీ ఇదంతా ఆయన అనుభవం అంతా కూడా జనానికి సైంటిస్ట్ అందరూ తెలిసిపోయింది, విజ్ఞానవేత్తలందరూ తెలిసిపోయింది డార్విన్ ఏం చెబుతున్నాడు అని. ఆయన పుస్తకం రాయడం ముందు బుక్ అయిపోయిన పుస్తకాలు కానీ, ఆ రోజు కొనుక్కున్న పుస్తకాలు కానీ మొత్తం ఒకేసారి అయిపోతే మళ్ళా 4-5 నెలలకి 2 సెకండ్ ప్రింట్ కూడా వేస్తున్నారు. ఆ ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తకంలో ఆయన చాలా మ్యాథ్స్ పేజీల మ్యాథ్స్, మొట్టమొదటిది ప్రకృతిలో ప్రతి మొక్క, ప్రతి జీవి, ప్రతి జాతి కూడా తన సంతానాన్ని ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేస్తుంది. తన సంతానం సంఖ్యని పెంచుకోవటానికి చేపలు గాని, కప్పలు గాని, మిగతా జీవులు గాని వేలాది గుడ్లు పెట్టి, ఆ వేలాది గుడ్డు, ప్రతి గుడ్డు నుంచి ఒక కప్ప, ప్రతి గుడ్డు నుంచి ఒక చేప వచ్చే విధంగా అది అధిక సంతానం కోసం ట్రై చేస్తూ ఉంటాయి జీవులు అని చెప్పి ఒక సూత్రం చెప్పాడు. ముందు అధికోత్పత్తి జీవుల యొక్క సహజ లక్షణం అన్నాడు. మేక ఒక్కసారి 10 మంది పిల్లల గంటది, ఒక్కొక్కసారి 10 పిల్లల గంటది. మనకి పిల్లలు, మనుషులకు కూడా 2-3 పిల్లలు పుడతారు ఒకేసారి. ఈ లక్షణం వల్ల ఆ చేపల దగ్గర నుంచి ఆయన స్టడీ చేసినా కూడా ఈ సంతానాన్ని ఎక్కువ కొనేటువంటి దానికి అధికోత్పత్తి సహజ లక్షణం అన్నాడు ఒక పాయింట్. రెండో పాయింట్ ఏమన్నాడంటే, ఒకే తల్లిదండ్రుల నుంచి పిల్లలు పుట్టినా కూడా పుట్టిన పిల్లల్లో అందరూ ఒక రకంగా ఉండరు. సంతానానికి ఒక పిల్లవాడికి ఇంకో పిల్లవాడికి, ఒక జీవికి ఇంకో జీవికి తేడా ఉంటది ఒక తల్లిదండ్రులకు పుట్టినా కూడా అని చెప్పి, ప్రకృతిలో వైవిధ్యం అనేది సహజం అన్నాడు. మళ్ళీ ఇంకో మాట, దాన్ని ఇంగ్లీష్ లో వేరియేషన్ అంటాం. దాన్ని వైవిధ్యం అంటే వివిధ రకాలుగా ఉండటం. వివిధ అనే పదం నుంచి వైవిధ్యం అని మన సాంస్కృతిక పదజాలం తీసుకొచ్చారు. దాన్ని వైవిధ్యాలు అంటారు, ఇంగ్లీష్ లో వేరియేషన్స్ అంటారు. మనం ఏంటంటే తేడాలు అంటాం మామూలుగా, మన తెలుగులోకి వస్తే స్వచ్ఛమైన తెలుగులోకి తేడాలు అంటాం. అంటే ఒక తల్లిదండ్రులు పుట్టిన పిల్లలు మనుషుల్లో ఉన్నట్టే మిగతా జీవుల్లో ఉన్నట్టే ఎవరికి పుట్టినా కూడా, ఎలుకలకు పుట్టినా, ఏనుగులకు పుట్టినా కూడా వాటి లక్షణాలన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి పోలి ఉండాల్సిన అవసరం లేదు. అట్లాగే పిల్లలందరూ కూడా పోలి ఉండాల్సిన అవసరం లేదు, కొద్ది గొప్ప చిన్న తేడాలు ఉంటాయని చెప్పి ఈ వేరియేషన్ అనేది సహజం అన్నాడు. ఒక జాతి నుంచి ఇంకో జాతికి వేరియేషన్ ఉంటది, ఒక వెరైటీ నుంచి ఇంకో వెరైటీకి వేరియేషన్ ఉంటది, ఒక పిల్లగాడికి ఇంకో పిల్లగాడికి వేరియేషన్ ఉంటది. రెండో పాయింట్. మూడో పాయింట్, ఆయన వాళ్ళ పుస్తకాలు మాల్తస్, లయల్ పుస్తకాల ద్వారా వచ్చిన ఐడియా ఏంటంటే, ఈ వేరియేషన్ ఉండే అధికోత్పత్తి జరగటం వల్ల ఏమవుతుందంటే, ఈ అధికంగా పుట్టిన సంతానం అంతా కూడా పరిసరాల్లో ఆవాసం కోసం, నివాసం కోసం, ఆహారం కోసం, లేదా శత్రువుల బారిన పడి చాలా చనిపోతాయి. చేపలు వేల గుడ్లు పెట్టినా చివరికి మిగిలేది 4-5 చేపలే మిగులుతాయి. 4-5 చేపలే ప్రత్యుత్పత్తి చేయగా గుడ్లు పెట్టే స్థాయి దాకా ఎదుగుతాయి. ఈ మిగతా అన్ని ఈ పరిసరాల వల్ల, పరిసరాల్లో జీవించలేక శత్రువులు కూడా పరిసరాలే, ఈ పరిసరాల వల్ల నశించిపోతాయి అని చెప్పి గమనించి ఆయన ఈ వేరియేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, సంతానం అధికంగా వచ్చినప్పుడు ఆ సంతానంలో వాటి మధ్య ఒక రకమైనటువంటి పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ ఒక జాతి జీవుల మధ్య ఉంటుంది, 2 వేరు జాతి జీవుల మధ్య ఉంటుంది. మాంసాహారులన్నీ మేకని తిని చాలా రకాలు ఉంటే వాటి మధ్య ఆ మేక కోసం కుక్కలకి, పులులకి మధ్య స్ట్రగుల్ ఉంటుందని చెప్పి, ఈ ఆహారం కోసం వచ్చేటువంటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అన్నారు, మనుగడ కోసం పోరాటం అన్నారు. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అని ఇంగ్లీష్ లో, మనుగడ కోసం పోరాటం, బతకడం కోసం పోరాటం అని చెప్పి తెలుగులో అంటాం. ఈ మనుగడ కోసం పోరాటం జరిగేటప్పుడు ఏవి వస్తాయి, ఏవి బతుకుతాయి అంటే, కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయేమో, పరిసరాలకి అనుగుణంగా ఉపయోగపడే లక్షణాలు ఉండేవన్నీ కూడా పరిసరాలు కాస్త కష్టాలు పెట్టినా కూడా అవి బతికి బయటపడతాయి, పెరుగుతాయి. వేల గుడ్లలో నుంచి వచ్చిన జీవుల్లో కొన్ని పెరిగి సంతానాన్ని కని, ఆ ప్రత్యేక లక్షణాలు ఏవైతే ఉన్నాయో బతకడానికి ఉపయోగపడ్డాయి తన జీవిత కాలంలో అప్పుడు దాకా,
అవన్నీ కూడా పిల్లలకి వస్తాయి అని చెప్పి గుర్తించాడు. అక్కడే ఇంకో మాట ఏం చెప్పాడంటే, ఏ లక్షణాలు ఉన్నాయైతే బతకలేక పరిసరాల దౌష్ట్యానికి బతకలేక నశించిపోతాయో పిల్లలు కలగముందే, గుడ్లు పెట్టకముందే, వాటి లక్షణాలు ఆ వీక్ లక్షణాలు తర్వాత తరానికి పోవు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి తరంలో కూడా బతకడానికి ఉపయోగపడ్డ మంచి లక్షణాలు ఉన్నటువంటి ఫిట్ లక్షణాలు ఉన్నాయన్నీ కూడా అది బతికి బయటపడతాయి. అవే పిల్లల కంటే వాటి లక్షణాలు వస్తాయి. ఇట్లా తరతరాలుగా జరగటం వల్ల ఏమైందంటే ప్రతి తరంలో కూడా అధిక సంతానం రావటం, వాటి మధ్య వైవిధ్యాలు ఉండటం, వాటి మధ్య పోరాటం జరగటం, ఆ పోరాటంలో కొన్ని జీవులే మనుగడ బతికి బయటపడటం, అవే సంతానాన్ని కంటం వల్ల ఏమైందంటే అనేక తరాల్లో కొత్త లక్షణాలు కొన్ని సుదీర్ఘ కాలం 1,00,000 ఏళ్ళు, 50,000 సంవత్సరాలు, 2,00,000 గడిచిన తర్వాత ఈ కొత్త లక్షణాలని పోగి వేరియేషన్ ఎప్పుడు కొత్త లక్షణాలు వస్తుంటాయి. వచ్చి కొత్త జాతి వస్తుందని చెప్పాడు. ఈ బలహీన లక్షణాలు ఉండేవన్నీ కూడా పోతాయి. దీన్నే ఇంకో ప్రిన్సిపల్ గా ఏం చెప్పాడంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నాడు. ఏది ఫిట్ అవయవాలను కలిగి ఉంటుందో, ఫిట్ కళ్ళు, ఫిట్ ముక్కు, ఫిట్ చేతులు, ఫిట్ కాళ్ళు, ఫిట్ గుండె, ఫిట్ కిడ్నీ, ఏ ఫిట్ అవయవాలు అయితే ఫిట్ బాడీస్ అయితే ఉంటాయో, కొమ్ములున్నా, ఇంకో కూరలున్నా, ఏదైనా బతకడానికి ఉపయోగపడే విషయం ఉన్నా, ఇంకోటి ఉన్నా, ఈ ఫిట్ లక్షణాలు ఉన్నాయని కూడా బతికి బయటపడతాయి. కాబట్టి దాన్ని ఏమన్నాడంటే సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అన్నాడు ఇంగ్లీష్ లో. సూత్రం హెడ్డింగ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్. దాన్ని తెలుగులో ఏమంటామంటే సార్థకమయ జీవుల బతకడం అనమాట. సార్థకమయ జీవుల లక్షణాలు ఉన్నాయి, బతుకుతాయని. అందువల్ల సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ ద్వారా మంచి లక్షణాలు ఉన్నాయి బతికి బయటపడటం ద్వారా చివరికి అవి వాటి లక్షణం పోగుబడి కొత్త జాతి వస్తుందని చెప్పి అక్కడ ఆయన చెప్పాడు. ఈ విధంగా ఈ లక్షణాలు చెప్పేటప్పుడు, ఈ 4 సిద్ధాంతాలు చెప్పేటప్పుడు వారికి కూడా ఆయన చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. వారికేం చెప్పలా. ఏనుగులను ఆయన లెక్కలు కట్టాడు. ఒక ఆడ ఒక మగ ఏనుగు నుంచి ప్రత్యుత్పత్తి జీవిత కాలంలో జరిగితే 40 ఏళ్ళు ఈ పిల్లల కంటే 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి పిల్లలు కనే పని అయితే, ఆ పిల్లలన్నీ పెరిగి పెద్ద అయితే, ఆటి పిల్లలు మళ్ళీ పిల్లలు కానీ, వాటి పిల్లలు మళ్ళీ పిల్లలు కనే పని అయితే ఒక 700-600 సంవత్సరాల కాలంలో మరి అన్ని కూడా వేలాది మిలియన్ల ఏనుగులు అవుతాయని చెప్పి గుర్తించాడు. కాటి చేప గాని, మరొక చేప గాని లక్షలాది గుడ్లు పెడితే వాటి నుంచి, ఆలు చెప్పలు లక్షలాది గుడ్లు పెడితే వాటి నుంచి పిల్లలై అవన్నీ కూడా పెరిగితే కొన్ని తరాల్లోనే ఈ భూమండలం మొత్తాన్ని కూడా ఒక జీవజాతి పిల్లలు ఆక్రమిస్తాయి. కానీ ప్రకృతిలో అలా జరగటం లేదు. ఎప్పటికప్పుడు రెగ్యులేషన్, జనాభా నియంత్రణ జరుగుతా ఉంది ప్రకృతిలో సహజంగా అని చెప్పి ఆయన గుర్తించి, ఈ విధంగా అధికోత్పత్తి జరగటం వల్ల, వేరియేషన్స్ వైవిధ్యాలు ఉండటం వల్ల, ఈ మనుగడ కోసం పోరాటం జరగటం వల్ల, సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ వల్ల మంచి లక్షణాలు జీవులు బతికి బయటపడి ప్రత్యుత్పత్తి జరుపుకొని తమ సంతానాన్ని తమ లక్షణాలు ఇవ్వటం వల్ల ఈ కొత్త జాతులు వస్తున్నాయని చెప్పాడు. చెప్పి ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తకం అంతా ఇదే. వేరియేషన్ కి ఒక చాప్టర్ పెట్టాడు, నేచురల్ సెలక్షన్ ఒక చాప్టర్ పెట్టాడు, పెద్ద చాప్టర్ 40 పేజీలు 50 పేజీల చాప్టర్లు. ఈ విధంగా ఆయన థియరీలో వచ్చేవరకు ఆఖరి వాక్యంగా మానవుడిది కూడా త్వరలో తెలుస్తుంది అన్నాడు. అంతే. దాంట్లో 1871లో ఇంకో బుక్ రాశాడు. తర్వాత డిసెంట్ ఆఫ్ మ్యాన్ అని చెప్పి, మానవ ఆవిర్భావం అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకంలో ఆయన మానవుడి యొక్క లక్షణాలు మొత్తాన్ని కూడా నల్లాళ్ళైనా, తెల్లాళ్ళైనా, ఎర్రాళ్ళైనా, పొట్టాళ్ళైనప్పుడు మొత్తం సమాచారం అప్పుడు కూడా సమాచారం మొత్తం సేకరించాడు. అక్కడ వాతావరణ ఆఫ్రికాలో వాతావరణం ఎట్లా ఉంటుంది, మనుషులు ఎట్లా ఉంటారు, చైనాలో వాతావరణం ఎట్లా ఉంటుంది, మనుషులు ఎట్లా ఉంటారు, ఇంగ్లాండ్ లో ఎట్లా, మంచు ఖండాల్లో ఎట్లా చూసుకుని మొత్తం వాతావరణాన్ని లింక్ చేసి ఈ మనుషుల గురించి కూడా స్టడీ చేసి ఆయన థియరీ చేయడం జరిగింది. దాంట్లో ఆయన సెక్సువల్ సెలక్షన్ అని చెప్పి పెద్ద ఎక్కువగా కేటాయించాడు. సెక్సువల్ గా సెలక్షన్ జరుగుతుంది, నేచురల్ సెలక్షన్ లాగానే సెక్సువల్ సెలక్షన్ జరుగుతుంది. మగజీవులు ఏ ఆడజీవులను అయితే సెలెక్ట్ చేసుకుంటాయో, ఆడజీవులు ఏ మగజీవులను సెలెక్ట్ చేసుకుంటాయో, ఆ సెలక్షన్ లోనే మంచి లక్షణాలు ఉన్నట్టు మగవాళ్ళు, మంచి లక్షణాలు ఆడవాళ్ళు, ఉపయోగకరమైనటువంటి ఆడవాళ్ళు, ఉపయోగకరమైన మగవాళ్ళు, బతకాలికి ప్రత్యుత్పత్తి దాకా బతికి మళ్ళా పిల్లల్ని కనగలిగిన వాళ్ళు, ఈ విధంగా మంచి లక్షణాలు ఉన్న ఆడవాళ్ళని, మంచి లక్షణాలు మగవాళ్ళు సెలెక్ట్ చేసుకోవటం, వాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవటం వల్ల సెక్సువల్ సెలక్షన్ వల్ల ఏమైందంటే ఆ సెక్స్ ద్వారా ఈ బీజ కణాల ద్వారా వాళ్ళ లక్షణాలు తరానికి వెళ్ళటం వల్ల మనుషుల్లో ఈ ఎవల్యూషన్ జరిగిందని చెప్పి, అట్లాగే జీవులన్నింటిలో ఈ సెక్సువల్ సెలక్షన్ కూడా చాలా ప్రాధాన్యత వహించిందని చెప్పి చాలా గొప్ప విషయం చెప్పాడు. ఈ 71 లో వచ్చినట్టు ఈ పుస్తకం, 59 లో వచ్చినట్టు ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ పుస్తకం, ఈ 2 పుస్తకాలతోటి చార్లెస్ డార్విన్ ఈ నేచురల్ సెలక్షన్ ద్వారా, ప్రకృతి వలనం ద్వారా నూతన జాతుల ఉత్పత్తి జరుగుతాయి అని చెప్పి చెప్పడం తోటి
బైబిల్ కావచ్చు, మరొకటి కావచ్చు. ఈ బైబిల్ పెద్దలందరికీ చుట్టూ ఉంది వాళ్ళే కాబట్టి ఈ డార్విన్ ని ఎగతాళి చేయడం మొదలు పెట్టారు, విమర్శించడం మొదలు పెట్టారు, ద్వేషించడం మొదలు పెట్టారు. ఏమయ్య మానవుడు కోతి లాంటి జీవి నుంచి అంటావు, కోతి నుంచి వస్తే ఇప్పుడు ఈ కోతులు ఎందుకున్నాయి? కోతులు మీ తాతల ముత్తాతల ఏ తాతలు మీ ముందు ఏ తాతలు కోతుల్లాగా ఉండేవాళ్ళు అని ఇట్లా ఎగతాళి చేసి ప్రశ్నలు వేస్తా ఉంటే టిహెచ్ హక్స్లీ మాత్రం ఆయన బయాలజిస్ట్ చాలా మొత్తం ఆమోదించి ఆయన ఆల్రెడీ చదువుకున్న వ్యక్తి, బాగా ప్రొఫెసర్, బాగా రీసెర్చ్ చేసి స్కాలర్. ఆయన ఇంకా బలంగా డార్విన్ సిద్ధాంతాన్ని, దాని ఎగ్జాంపుల్స్ చాలా ఇచ్చి పుస్తకాలు రాసి ఆయన మానవుడిలో కూడా ఇట్లా ఎవల్యూషన్ జరిగిందని చెప్పి ఆయన అప్లై చేయడం జరిగింది. అట్లాగే దీనికి అనుబంధం ఇంకో థియరీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏం చెప్పారంటే చేపల పిండాభివృద్ధిలో, కప్పల పిండాభివృద్ధిలో, సరీసృపాలు బలుల పిండాభివృద్ధిలో, అట్లాగే క్షీరదాల పిండాభివృద్ధిలో, పక్షుల పిండాభివృద్ధిని అన్ని పిండాలను తీసి పరిశీలించి పిండాలను తీసి పక్కన పెడితే స్టార్టింగ్ లో అన్ని పిండాలు ఒకే రూపురేఖలను కలిగి ఉన్నాయి. 1 నెల తర్వాత, 2 నెలల తర్వాత, 4 నెలల తర్వాత రూపురేఖలు మారుతా వచ్చినాయి. చాలా కాలం పాటు వాటికి సారూప్యాలు ఉన్నాయి. ఆ సారూప్యాలను గమనించి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎంబ్రియోస్ డెవలప్మెంట్ లో సారూప్యాలను బట్టి, సిమిలారిటీస్ బట్టి ఇవన్నీ కూడా ఒక మూలం నుంచి వచ్చినాయే. ఇప్పుడు మనకు కనపడే పక్షులు, ఈ క్షీరదాల పిల్లలు కానీ పాలిచ్చేయి, బల్లులు, కప్పలు, చేపలు, ఇవన్నీ కూడా ఒక మూలం నుంచి ఒక శాఖగా వచ్చి డివైడ్ అయిపోయిన తర్వాత ఉపశాఖనైనయే కానీ వీటన్నిటికి సామాన్య లక్షణాలు ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా ఒక మూలం నుంచి వచ్చినాయి అని చెప్పి ఈ ఎంబ్రియో డెవలప్మెంట్ థియరీ ప్రకారం చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫాజిల్స్ దొరికినాయి. మానవుడి గాని, మిగతా జంతువులు గాని, మొక్కలే గాని ఫాజిల్స్ అంటే ఏంటి? భూగర్భంలో పడిపోయినటువంటి మొక్కలు, జంతువులు అన్ని కూడా పైన మట్టి పడి, ఒత్తిడి జరిగి, పీడనం పెరిగి అది అక్కడ పూర్తిగా చెడిపోకుండా రాళ్ళు లాగా మారిపోతాయి. ఒక అరటికాయ అక్కడ పడితే అరటికాయ ఆకారంలో రాయి తయారవుద్ది. అరటికాయ షేపును బట్టి అరటికాయ ఎట్లా ఉండేదో మనం అంచనా వేయడానికి అవకాశం ఉంది. ఆ రాయిని రేడియో యాక్టివిటీ టెస్టింగ్ చేస్తే ఆ రాయి ఎన్ని సంవత్సరాల క్రితం ఏర్పడిందో కూడా తెలిసే అవకాశం ఉంది. ఆ విధంగా భూమిలో దొరికినటువంటి శిలాజాలు, ఫాజిల్స్ మొత్తాన్ని కూడా దొరకటం మొదలుపెట్టి చాలా అంతకుముందే వచ్చినాయి. తర్వాత అవన్నీ కూడా స్టడీ చేస్తే భూమి పొరలు ఉన్నాయి. భూమి పొరల్లో అనేక జీవజాతుల యొక్క కళేబరాలు పడిపోయి అవన్నీ కూడా ఫాజిల్స్ గా మారిపోయినాయని చెప్పి గుర్తించారు. భూమి పొరలను మనం పైనుంచి కింద తవ్వుకుంటా పోతే అట్టడుగు నుండి పొర ఏమో 350 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడ్డ పొర, 250 కోట్ల సంవత్సరాల క్రితం పొర, దానిపై 200 క్రితం ఏర్పడిన పొర, దానిపైన 150, దాని తర్వాత 100. లేటెస్ట్ గా ఈ పైన పొరలుగా భూమి ఉంది. కొన్ని చోట్ల ఏమవుతుందంటే గుంటల్లో మట్టి చేరి ఆ గుంటలు బోడటం గాని, లేదా ఇసుకలాగా మేట వేయడం ద్వారా కానీ, ఎప్పుడు కళేబరాలు అప్పుడు బూడిపోవటం వల్ల అవన్నీ వాటి ఎముకలన్నీ కూడా గట్టి కాబట్టి శిలాజాలుగా, రాళ్ళులాగా మారిపోతా ఇవన్నీ తవ్వితే తీస్తే బయటకు వచ్చినాయి. ఆ విధంగా ఆ పొరలు ఎప్పుడైనప్పటికీ కూడా రేడియో ధార్మిక టెస్టింగ్, రేడియో యాక్టివిటీ టెస్టింగ్ ద్వారా ఆ పొర ఎప్పుడు ఏర్పడిందో కూడా చెబుతున్నారు మన వాళ్ళు. చివరికి ఈ మోడర్న్ డార్విన్ థియరీ అయిపోయినాకైనా ఏమిటంటే భూమి మీద 350 కోట్ల సంవత్సరాల క్రితం తొలి జీవులు ఏర్పడ్డారనే సాక్ష్యాలు చెప్పారు. మొట్టమొదటి ఏకకాండ జీవులే వచ్చినాయి. సింపుల్ లైఫ్, సింగిల్ సెల్, కంటికి కనపడం సూక్ష్మ జీవులే. ఆ సూక్ష్మ జీవులు భూమి మీద ఎంతకాలం ఉన్నాయి? 100 కోట్ల సంవత్సరాల పాటు పరిణామం జరుగుతా ఉంది. వాటిలో లక్షలాది జాతులు వచ్చినాయి. వాటిలో అమీబాలో కానీ, పారామీషియాలో కానీ, బ్యాక్టీరియాల్లో, వైరస్ల్లో, అనేక రకాల ప్రోటోజోవాల్లో, కంటికి కనపడే సూక్ష్మ ఏకకణ జీవుల్లో లక్షలాది జాతులు వచ్చి 350 కోట్ల సంవత్సరాల క్రితం ఏర్పడితే 250 కోట్ల సంవత్సరాల క్రితం దాకా అవి వాటిలో ఎవల్యూషన్, ఈ డార్విన్ చెప్పిన సూత్రాల ప్రకారం ఎవల్యూషన్ జరుగుతా వచ్చింది. అమీబాలో చాలా జాతులు ఉన్నాయి, పారామీషియాలో చాలా జాతులు ఉన్నాయి, అది ప్రజాతి పేరు. బ్యాక్టీరియాల్లో చాలా జాతులు వచ్చినాయి, వైరస్ల్లో చాలా జాతులు వచ్చినాయి. ఇవన్నీ పరిణామం జరుగుతా ఒక 100 కోట్ల సంవత్సరాల తర్వాత ఈ సెల్స్ డివైడ్ అయ్యేటప్పుడు పూర్తిగా విడిపోకుండా 1, 2 అయినప్పుడు 2 కలిసి ఉండి, 2, 4 కలిసి ఉండి, ఈ విధంగా తర్వాత బహుకణ జీవులు అంటే మన కంటికి కనపడేటువంటి బహుకణ జీవులు వచ్చినాయి అని చెప్పి సాక్ష్యాలు చిక్కినాయి. ఆ బహుకణ జీవులు వచ్చింది 250 కోట్ల సంవత్సరాల క్రితం. ఆ బహుకణ జీవులు కూడా వెన్నెముక లేకుండా చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. వెన్నెముకలున్న మన చేపలు ఎప్పుడు వచ్చినాయి అంటే 40 కోట్ల సంవత్సరాల క్రితం మాత్రమే. అంతకుముందు వెన్నెముక లేని జీవులు, పార్ట్స్ అన్ని ఉంటాయి, వెన్నెముక ఉండదు. వెన్నెముక లేకపోవడం వల్ల వాటి సైజ్ కూడా అట్లాగే ఉంటుంది. మన కీటకాలు చూడండి, బొద్దింకల, ఏగా, దోమ, ఈ కీటకాలను మీరు చూసినట్టయితే చాలా చిన్న సైజు బాడీస్ ఉంటాయి. దాంట్లో ఎముకలే ఉండవు. పైన ఒక పొర, గట్టి పొర ఒకటి ఉంటుంది రక్షణగా, లోపల మెత్తటి పార్ట్స్ ఉంటాయి.
ఆ ఈగల దోమలు మొట్టమొదటి వచ్చినాయి ఈ వెన్నెముక లేని జీవుల పరిణామంలో అదొక శాఖ. ఆ శాఖలో అంతవరకు దాని స్టైలు, దాని లైఫ్ స్టైల్, దాని ప్రకారం దానికి ఎర్ర రక్తం లేదు. పైన గాలి రంధ్రాలు ఉంటే రంధ్రాల్లో కూడా గాలి పీల్చుకుంటాయి, రంధ్రాలను గాలి వదిలిపెడతాయి. మన ముక్కు రంధ్రం ద్వారా గాలి పీల్చుకోవడం కాదు, ఊపిరితిత్తులు లేవు. ప్రతి సెల్కి గొట్టాల ద్వారా గాలి సప్లై అవుతుంటది, ఆక్సిజన్ సప్లై అవుతుంటది. రక్తంలో ఎర్ర రక్త కణాలు లేవు, తెల్లంగా ఉంటుంది రక్తం. రక్తం ద్వారా ఆహారం సరఫరా అవుతుందే కానీ ఆక్సిజన్ సరఫరా కాదు. దానికి ఎముక లేదు కాబట్టి బాడీ సైజ్ ఎప్పుడు అంతకంటే డెవలప్ కాల పరిణామంలో. లక్షలాది జాతులు ఇవాళ అన్నిట్లోకి కీటకాల్లోనే ఎక్కువ రకాల జాతులు, ఎక్కువ లక్షల జాతులు ఉన్నాయి. అట్లా ఈ వానపాములది ఒక స్టైల్, కీటకాలది ఒక స్టైల్, ఇట్లా రకరకాల స్టైల్స్ లో ఉన్నటువంటి ఆర్డర్ లో ఉన్నటువంటి అన్ని కూడా వచ్చినాయి. చివరికి మధ్యలో వెన్నెముక తయారై సన్నగా పొడుగ్గా బాడీ తయారై నీళ్ళలో ఈదటం వల్ల ఆ వెన్నెముకలో ఉన్న చేపలు వచ్చింది 40 కోట్ల సంవత్సరాల క్రితం. ఆ చేప ఒక 10 కోట్లు 15 కోట్లు అయిపోయిన తర్వాత వాటి నుంచి కొన్ని ఒకటి రెండు ఒక జాతి నుంచి కప్పలు లాంటివి వచ్చినాయి. ఆ కప్పలు లాంటివి మళ్ళా 10-12 కోట్లు ఉన్న తర్వాత దాని నుంచి బల్లులు లాంటిది ఒకటి వచ్చింది. దాని నుంచి బలులన్నీ వచ్చేసినాయి ఆ జాతి నుంచే. ఇప్పుడున్న బలులది ఒక బలు నుంచే వచ్చింది. ఇప్పుడున్న పక్షులన్నీ ఒక పక్షి నుంచే, ముందు నుంచి వచ్చిన పక్షి నుంచి అన్ని డివైడ్ అయ్యి వచ్చినాయి. ఆ విధంగా బలులు వచ్చిన తర్వాత అవి కూడా 10-12 కోట్ల సంవత్సరాల తర్వాత ఒక 12-13 కోట్ల సంవత్సరాల క్రితం ఆ గుడ్లు పెట్టేటువంటి బల్లుల నుంచే గుడ్లు పెట్టకుండా లోపలకి ఉంచి పెంచుకునేటువంటి జాతులు, పిల్ల బిడ్డ పూర్తిగా ఎదగకుండా కని లోపల పెంచుకున్న తర్వాత కని దానికి పాలిచ్చి పెంచేటువంటి జాతులు ఈ క్షీరదాలు వచ్చినాయి. అంతా 12-13 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది. ఈ బల్లులు, ఈ ఎలుకల లాంటి చిన్న చిన్న పిల్లలకని పాలిచ్చే జీవులు వచ్చేటప్పటికి ఆ బల్లుల్లో రాక్షస బల్లులు రాజ్యం వెళ్తున్నాయి. డైనోసార్స్ మనం చెప్పుకుంటా ఉంటాం. ఆ రాక్షస బల్లులు సైజు చాలా విపరీతంగా ఉంటది. రాజ్యం ఇప్పుడు పులులు, సింహాలు, అడవులు ఎట్లా రాజ్యం వెళ్ళి అప్పుడు ఆ డైనోసార్స్ రాజ్యం వెళ్తున్నాయి. వాటి శరీరాలు భారీ శరీరాలు, 2-3 లారీలు వరుస నుంచో పెడితే ఎంత ఉంటుందో అంత శరీరం సైజు ఉంటుంది. అవి కూడా గుడ్లు పెట్టడమే. తేడా గుడ్డు పెట్టి చెట్ల పొదల్లో పెట్టి తన ఆహారం కోసం తిరిగి వస్తా ఉంటది, బుల్డోజర్ లాగా పోతా వస్తా ఉంటది. అవి సడన్ గా అంతమైనటువంటి ఫాజిల్స్ వల్ల మనకు తెలుస్తుంది. ఫాజిల్స్ అమెరికాలో, యూరోప్ లో ఫాజిల్స్ దొరుకుతున్నాయి. భూగర్భంలో పెద్ద పెద్ద కళేబరాలు దొరుకుతున్నాయి. ఎందుకు అంతమైనవి కానీ మళ్ళా శాస్త్రవేత్తల మధ్య కారణాలు చెబుతున్నారు. ఏదో పెద్ద గ్రహశాఖలో భూమిని ఢీకొంటే దట్టమైన పొగ అంతా కూడా కౌరుకుపోతే, పైనుంచి సూర్యరశ్మి రాకపోతే ఇక్కడంతా కూలింగ్ అయిపోయి ఆ కూలింగ్ కి పెద్ద శరీరాలు అన్ని కూడా తట్టుకోలేక ఆహారం దొరక్క మొక్కలన్నీ చనిపోతే ఆహారం దొరక ఇవన్నీ కూడా అంతరించిపోయినాయి అని చెప్పి ఒక కాజు చెబుతున్నారు. నేను చదివిన ఇంకొక కాజు ఏంటంటే, ఈ డైనోసార్స్ పెద్ద పెద్ద గుడ్లు పెట్టి ఆ పొదల్లో పెట్టి పోయి తిరిగి వస్తుంటే ఆహారం కోసం ఎలుకలు లాంటి చిన్న చిన్న కుందేళ్ళు లాంటి క్షీరదాలు వస్తే ఈ క్షీరదాలు చాలా తెలియకల్లాయి. పిల్లల్ని కానీ పాలిచ్చి అన్ని కూడా చాలా తెలియకల్లాయి. బలుల కంటే తెలియకల్లాయి. బలుల్లో తెలివితేటలు తక్కువ, కప్పల కంటే తెలివితేటలు ఎక్కువ బలులకి. బలుల కంటే పక్షులకి, ఈ క్షీరదాలకి తెలివితేటలు ఎక్కువ. ఈ చిన్న చిన్న క్షీరదాలు చలాకీగా ఉంటాయి, వేడి రక్తం కలవి కాబట్టి స్పీడ్ పరిగెత్తడం అన్నిటికీ. బలులు పరిగెత్తలేవు, చిన్నగా నడుస్తాయి. కానీ ఈ పరిగెత్తి ఆ డైనోసార్లు దూరంగా పోయినప్పుడు ఆ గుడ్లని తింటం మొదలుపెట్టిన ఈ క్షీరదాలు, ఆ విధంగా మన ఇప్పుడు మనం ఒక జాతి కోళ్ళని తింటే అంతరించిపోతాయో, డోడో పక్షి అంతరించి ఎట్లా పోయిందో మన మానవుడు వేటాడి తింటే, అట్లాగే అప్పుడు ఆ గుడ్లు తినటం వల్ల చివరికి ప్రకృతి జరగకపోవటం వల్ల ఈ తెలివైన వచ్చేసరికి చిన్న అయినా తెలియకలు వేసి తెప్పించుకోవడానికి రహస్యంగా పోయి ఆ గుడ్లను తినడానికి అవకాశం ఏర్పడి అంతరించిపోయినాయి అని చెప్పి ఇంకొక కాదు. ఇట్లా రకాలుగా కాడే సడన్ గా అంతరించిపోయినాయి. అవి అంతరించిపోయేసరికి ఈ క్షీరదాలకు అవకాశం ఏర్పడింది. ఎలుకల్లాగా చిన్న సైజులో ఉండి, బొరియల్లో ఉండి, దాక్కుంటా ఉండి, ఈ డిఫెన్స్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా బయటకు వచ్చి బయట ఎవల్యూషన్ జరిగి ఆ డైనోసార్ల స్థానాన్ని ఏనుగులు లాంటి, గుర్రాల లాంటి ఆక్రమించడం మొదలుపెట్టింది. ఆ విధంగా ఈ క్షీరదాల్లో కూడా ఎవల్యూషన్ జరిగి చెట్ల మీద ఎక్కేటువంటి జీవజాతులు వచ్చినాయి. ఏప్స్ అంటాం, చెట్లు, కోతులు, రకరకాల కోతులు, చింపాంజీలు గాని, వరంగవటాన్లు గాని, ఇక రకరకాల కోతులు అన్ని కూడా చెట్ల మీదకి వచ్చేసాయి. ఇవన్నీ ఆఫ్రికాలో ఎక్కువ. దక్షిణ ఆఫ్రికాలో అడవులు, పెద్ద పెద్ద అడవులు ఉంటాయి అక్కడ. ఆ దక్షిణాఫ్రికా అడవుల్లో ఈ కోతుల్లో రకరకాల జాతులు వచ్చి ఆ కోతి జాతుల్లో నుంచి ఒక జాతి, మరి మానవ జాతికి పూర్వజీవి ఎప్పుడో 80 లక్షలు 90 లక్షల సంవత్సరాల క్రితం, 3-4 కోట్ల సంవత్సరాల క్రితం కింద దిగి 2 కాళ్ళ మీద నడవటం మొదలు పెట్టింది. ఈ కోతులన్నీ కూడా చాలా తెలివికల్లాయి. మనిషి అంత తెలివితేటలు లేకపోయినా మిగతా జీవులతో పోల్చుకుని చాలా తెలివికల్లాయి. దీనికి కూడా మన వాళ్ళు సైంటిస్టులు చెప్పారు ఏంటంటే, చెట్ల మీద ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు దూకటానికి, ఆహారం కోసం
మరి తిరగటానికి, ఆహారాన్ని పట్టుకోవటానికి, ఆకులు సందులు ఉన్న కాయలను చూడటానికి, ఈ రక్షణ కోసం చెట్లు ఎక్కితే పులులు, సింహాలు కూడా ఏం చేయలేకపోయినాయి. ఆ విధంగా జాతులన్నీ కూడా పరిణామం చెంది ఈ పండ్లు, ఫలాలను తింటా, చెట్ల మీద చెట్టు మీద దూకుతా, ఆ జీవనానికి ఏమైందంటే బ్రెయిన్ కాస్త పెరగాల్సిన అవసరం ఏర్పడింది. బ్రెయిన్ ఉంటే చెట్ల మీద బ్యాలెన్సింగ్, చెట్టు కొమ్మ మీద కూర్చొని 2 చేతులతో కాయ పట్టుకొని, కోసుకొని పడకుండా ఈ తోకని కిందకి వేలాడేస్తే తోక పొడుగ్గా ఉంటే, ఆ తోక మనకి లంగర్‌లాగా పడవలకి లంగర్ వేసినట్టు ఉపయోగపడేది. కదలకుండా ఉండి బ్యాలెన్స్ కోసం. ఆ తోకను ఊపుతాది, మన సర్కస్ వాళ్ళు బొగ్గును ఊపి బ్యాలెన్స్ చేసినట్టు తోకను ఊపుకుంటూ బ్యాలెన్స్ చేసుకొని, ఈ విధంగా బ్యాలెన్స్‌కి, బాడీకి చలాకీగా ఉండటానికి, కొమ్మలు దూకటానికి కావాల్సిన బ్రెయిన్ పవర్ కూడా, బ్రెయిన్ పెరగటం వల్ల చివరికి ఆటికి తెలివితేటలు పెరిగినాయి. ఈ ఏప్స్ మొత్తానికి, కోతి జాతులు మొత్తానికి. వాటిల్లో నుంచి ఒక జాతి కిందకి రావటం, చిన్నగా 2 కాళ్ళ మీద నడవటం, ముందు కాళ్ళు ఫ్రీ అయిపోయి ముందు కాళ్ళతో పనులు చేసుకోవటం, రకరకాల ముందు కాళ్ళు చేతులుగా మారటం. ఈ విధంగా నుంచునేటువంటి జీవజాతి, మానవ జాతి హోమో ఎరెక్టస్ అని ఒక జాతి వచ్చింది. హోమో ఎరెక్టస్ ముందే ఆస్ట్రలోపిథెకస్ అని, ప్రోకాన్సిల్ అని, ఈ ఏప్స్ మొత్తం కూడా ఒక జాతి మూలం. ఇప్పుడున్న కోతులకి, చింపాంజీలకి, ఒరంగౌటాన్లకి, మనిషికి, వీటి మొత్తాన్ని ఒక శాఖకి మూలం ఒకే జాతి నుంచి వచ్చినాయి అన్ని. తర్వాత డివైడ్ అయ్యి లక్షణాలు మారిపోయినాయి. అవే డైవర్సిఫికేషన్ అయిపోయింది, విడిపోయినాయి, లక్షణాలు పొందినాయి. ఆ విధంగా ఈ వీటిల్లో నుంచి మనిషి రావటం జరిగింది. ఈ మనిషి రావటానికి ఈ నేల మీదకు రాకముందే పునాదులు కొన్ని, బ్రెయిన్ డెవలప్ అయింది ఆల్రెడీ డెవలప్ అయిన బ్రెయిన్ తోటి కిందకి వచ్చాడు. ఈ చేతులతో పనులు చేశాడు, బ్రెయిన్ కి పని చిక్కింది. చేతులతో బ్రెయిన్ ఏం చేస్తే చేతులు ఏం చేస్తాయి. చేతులకి తెలివితేటలు లేవు. నేను ఆర్ట్ వేయొచ్చు, కాగితం రాయొచ్చు, బొమ్మ వేయొచ్చు, లేదా ఒక శిల్పాన్ని చెక్కొచ్చు. ఈ చేతులు పెట్టి బొంగులే. ఈ బొంగులకి బ్రెయిన్ డైరెక్షన్ ఇవ్వాలి. లోపల బ్రెయిన్ యొక్క డెవలప్మెంట్ ఎంత వేగంగా బాగా ఉంటే అంత వేగంగా ఈ చేతులు, కాళ్ళు పనిచేస్తాయి. అంతే. చేయలేనాడు కూడా కర్రిస్తే కర్రతోటి చాలా చేస్తాడు. కర్ర కడితే చేతి, మణి చేతికి కడితే. ఆ విధంగా బ్రెయిన్ డెవలప్మెంట్ జరిగింది మనిషిలో. ఈ బ్రెయిన్ డెవలప్మెంట్ పునాది ఎక్కడ పడింది? చేపల్లో ఈ వెన్నెముక వస్తేనే బ్రెయిన్ కి స్ట్రెంగ్త్ పెరిగింది. చేపలకు సలకాయ ముట్టె చిన్నది ఉంటది. చేప బాడీ ఏమో పెద్దది ఉంటది, చిన్న చివర ముట్టి ఉంటది. ఆ ముట్టి పైన, నోటి పైన చిన్న బ్రెయిన్ ఉంటది. ఇప్పుడు మనలో ఉన్న బ్రెయిన్ పార్ట్స్ అన్ని ఆ చేపలో ఏర్పడ్డాయి. మనలో కొత్తగా వచ్చి పెరిగింది ఏం లేదు, కొత్తగా ఉత్పత్తి అయింది ఏం లేదు. ఆ చేపలో ఉన్న పార్ట్సే కప్పల్లోకి వచ్చినాయి, బ్రెయిన్ పార్ట్స్ కొంచెం డెవలప్ అయ్యి. ఆ చేపల్లో బల్లుల్లోకి వచ్చినాయి, బ్రెయిన్ పార్ట్స్ కొన్ని డెవలప్ అయినాయి జీవన విధానాన్ని బట్టి, ఈ సెలక్షన్, నేచురల్ సెలక్షన్ బట్టి. అవే పక్షుల్లోకి వచ్చినాయి, అవే క్షీరదాల్లోకి వచ్చినాయి. బల్లుల నుంచి డైరెక్ట్ గా క్షీరదాలు వచ్చినాయి. ఒక జాతి బలి నుంచి పక్షులు గాలిలోకి వెళ్ళిపోయినాయి. ఇంకో జాతి బలి నుంచి ఈ పిల్లలకు అనేటువంటి క్షీరదాలు వచ్చినాయి. కాబట్టి పక్షుల్లో ఈ మన క్షీరదాల్లో తెలివితేటలు ఎక్కువ, వేడి రక్తం కలవి కాబట్టి వీటికి బ్రెయిన్ పవర్ పెరిగింది. క్రమేణా బ్రెయిన్ ఎవల్యూషన్ లో పెరిగింది. ఆ విధంగా మనిషికి వచ్చేసరికి బ్రెయిన్ ఎంత విపరీతంగా పెరిగిందంటే, మన ఏనుగు బ్రెయిన్ మన బ్రెయిన్ కంటే పెద్దదే. విడిగా తీసి పక్కన పెడితే ఏనుగు బ్రెయిన్ పెద్దదే మనకంటే. కానీ తెలివితేటల్లో చాలా తక్కువ దానికి. ఎందుకంటే ఏనుగు బ్రెయిన్ అంత పెద్దది ఎందుకుందంటే, మన బ్రెయిన్ సైజ్ కంటే దాని బాడీ పెద్దది. ఆ బాడీ మొత్తాన్ని మేనేజ్ చేయాలంటే, పెద్దానికి ఆర్డర్స్ ఇవ్వాలంటే ఇదే సెంట్రల్ ఆర్గాన్. ఈ సెంట్రల్ ఆర్గాన్ ద్వారా, ఈ అవయవం ద్వారా బాడీ పార్ట్స్ మొత్తాన్ని మేనేజ్ చేయాలి. కాబట్టి పెద్ద ఏనుగు శరీరానికి పెద్ద బ్రెయిన్ అవసరమే. కానీ మనం పోలిక సాపేక్షంగా చూసినట్టయితే, ఏనుగు శరీరం బరువుకి, ఏనుగు బ్రెయిన్ బరువుకి నిష్పత్తి కడితే, రేషియో కడితే, అట్లాగే మనిషి శరీరం బరువుకి, మనిషి బ్రెయిన్ కి నిష్పత్తి కడితే, మనిషి బ్రెయిన్ మన సైజులో 2% ఉండేది. 2% ఉంటది. అదే ఏనుగు లెక్క కడితే 2 కంటే తక్కువ, 1 కంటే తక్కువ, అరవ పావు ఎంతో ఉంటది దాని సైజు చూసుకుంటే. ఆ విధంగా సాపేక్షంగా, రిలేటివ్ గా మన ఏనుగు బ్రెయిన్ కంటే కూడా మన బ్రెయిన్, మనం బాడీలో చిన్న వాళ్ళమే, బ్రెయిన్ పెద్దది. అది బాడీ పెద్దది, బ్రెయిన్ చిన్నది రిలేషన్ చూసినట్టు. ఆ విధంగా మన బ్రెయిన్ పవర్ 2% బాడీ వెయిట్, 100 కేజీల మనిషి ఉంటే 2 కేజీలు బ్రెయిన్ ఉంటుంది. 70 కేజీలు ఉంటే 1400, 1500, 1100 గ్రాములు తేడా ఉంటుంది. ఈ బ్రెయిన్ సైజు పెరగటంలో కూడా ఏమైందంటే, చేపల్లో ఉండేటువంటి బ్రెయిన్ పార్ట్స్ సైజులు సాపేక్షంగా వేరు. కప్పల్లోకి, బల్లుల్లోకి వచ్చే సైజు వేరు, క్షీరదాలు వచ్చే సైజు వేరు. ఈ క్షీరదాల్లోనే ఈ తెలివితేటలకు సంబంధించినటువంటి ఇక్కడ పైన సెరిబ్రల్ హెమిస్ఫియర్స్ అని 2 ఉంటాయి పెద్దవి. ఇవన్నిట్లో క్షీరదాల్లో కూడా పెరిగినాయి. పెరుగుతా వచ్చేసరికి తెలివితేటలు పెరుగుతా వచ్చినాయి. తెలివితేటలు పెరుగుతా వచ్చేసరికి వాటి లైఫ్, జీవనం బాగా ఉండి బతికి
ఎవల్యూషన్ బాగా జరిగి మంచి జీవనాన్ని జీవిస్తా వచ్చింది తెలివితేటలతో. ఆహారం సంపాదన కానీ, బతుకు తెరువుగా శత్రువులను తప్పించుకోవడానికి అన్నిటికీ తెలివితేటలే కేంద్ర బిందువు. ఆ విధంగా ఏమైందంటే ఈ ఇక్కడ ఉంటాయి ముందు పెద్ద పెద్ద, మనకు వచ్చేసరికి మన బ్రెయిన్ మొత్తం బరువులో ఈ సెరిబ్రల్ హెమిస్పియర్స్ అనేవి 70% ఉంటాయి బరువులో, సైజులో. ఈ 70% ఉండి సెరిబ్రల్ హెమిస్పియర్స్ వల్ల ఏమైందంటే మనిషికి సహేతుక చింతన వచ్చేసింది, కార్యకారణ పరిశీలన వచ్చేసింది, జ్ఞాన గ్రహణం పెరిగిపోయింది, పరిశీలనాశక్తి పెరిగిపోయింది, ప్రశ్నించడం వచ్చేసింది, భాష వచ్చేసింది. భాష ద్వారా ప్రయోగాలు చేయటం, టచ్ చేయటం, నాలెడ్జ్ సేకరించడం, ఆ నాలెడ్జ్ ఆధారంగా పరికరాలను చేయటం, ఈ రాతి పరికరాలను చేయటం, రాతి గొడ్డలను తయారు చేయటం, రాతి బాకుల్ని, రాతి కొడవలను తయారు చేయటం, ఆ రాతి పనిముట్లతోటి శత్రువులను ఎదుర్కోవటం, కింద పులుల సింహాలని, ఈ విధంగా దానికి పరికరాలు తయారు చేయటం ఒక స్పెషల్ క్యారెక్టర్ అయిపోయింది మనిషికి. ఇప్పుడు కాదు నేను చెప్పేది, మనిషి వచ్చి ఎన్నాళ్ళు అయింది, ఇప్పటికి 2 లక్షల సంవత్సరాలు అయింది. ఆఫ్రికాలో పుట్టాడు మనిషి. ఇప్పుడున్న 700 కోట్ల మంది పూర్వులు అక్కడే, అదే జన్మస్థానం, మానవ జన్మస్థానం ఆఫ్రికాలో. మధ్యలో తూర్పు ఆఫ్రికా అంటారు, సెంట్రల్ ఆఫ్రికాలోని తూర్పు. దక్షిణానంతా అడవులు ఉంటాయి. ఈ కైరో, ఈజిప్ట్ ఉన్న దగ్గర ఇప్పుడు దాని కిందగా ఆ ప్రాంతం అంతా కూడా మానవ పుట్టుక, మానవ ఉయ్యాలని చెప్పి అంటారు. అదే ఉయ్యాలని చెప్పి. దానికి ఎట్లా వచ్చారు దానికంటే శాస్త్రవేత్తలు వాళ్ళు కనుక్కున్నారు, జీన్స్ పరీక్షలు చేశారు. జెనెటిక్ పరీక్షలు చేస్తే ఏమైందంటే తల్లి జీవకణాల్లో మైటోకాండ్రియాలు ఉంటాయి. మనకు వచ్చే మైటోకాండ్రియాలు కూడా మన తల్లి నుంచి వస్తాయి, తండ్రి నుంచి రావు. తండ్రి నుంచి శుక్రకణం వస్తే ఆ జీన్స్ మాత్రమే, కేంద్రకం మాత్రమే వస్తుంది మనకి, జీన్స్ మాత్రమే వస్తాయి. ఈ చుట్టూ ఉన్న కణంలో ఉన్న మైటోకాండ్రియాలు రావు. తల్లిలో మాత్రం తల్లి అండం నుంచి మనం వస్తాం, అండమే పెద్దది ఉంటుంది, చిన్నది శుక్రకణం చిన్నది ఉంటుంది. ఇది దాంట్లో కలుస్తుంది కాబట్టి దాని సెటప్ అంతా మనకు వస్తుంది. తల్లి అండకణం సెటప్ అంతా మనకు రావటం వల్ల ఏంటంటే మైటోకాండ్రియాలు తల్లి నుంచి వస్తాయి, తండ్రి నుంచి రావు. ఆ మైటోకాండ్రియాలు కొంచెం డిఎన్ఏ, జన్యు పదార్థం, జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ ని స్టడీ చేశారు మన వాళ్ళు. తల్లి ప్రపంచవ్యాప్తంగా మన జీన్స్ మొత్తాన్ని స్టడీ చేసి ఏ జీన్ నుంచి ఏ జీన్ ఎంత డెవలప్ అయింది, ఎట్లా వచ్చింది స్టడీ చేసి లింకులు తీసుకెళ్తే, వెనక్కి వెళితే చివరికి కాలాన్ని గణించి సెంట్రల్ ఆఫ్రికాలో తూర్పు భాగంలో మొట్టమొదటి తల్లి జీవించిందని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు ఆల్రెడీ రీసెంట్ గా 10 ఏళ్ల క్రితం. సెంట్రల్ ఆఫ్రికా ఈస్ట్ ప్రాంతంలో మొదటి తల్లి జీవించింది. తల్లి అంటే తండ్రి కూడా అక్కడే ఉంటాడు, తండ్రిని టెస్ట్ చేయలేదు కాబట్టి మొదటి తల్లి అక్కడ, తండ్రి లేకుండా తల్లి అట్ట. ఆ తల్లి అక్కడ జీవించింది చూస్తే చివరికి తండ్రిని కూడా వై క్రోమోజోమ్ స్టడీ చేశారు. తర్వాత తండ్రిలో మగవాళ్ళలో మాత్రమే ఉండే వై క్రోమోజోమ్ స్టడీ చేస్తే అది కూడా సెంట్రల్ ఆఫ్రికా కల్లే దారి చూపింది. చివరికి శాస్త్రవేత్తలు తేల్చింది ఏంటంటే 2 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికాలో కోతి లాంటి జీవి నుంచి, మానవుడు లాంటి జీవి నుంచి, అంతకు ముందున్న జీవజాతి నుంచి, హోమో ఎరెక్టస్ అనేటువంటి జీవజాతి నుంచి ఈ చివరికి 2 లక్షల సంవత్సరాల క్రితం ఆధునిక మానవుడు, మన సెటప్ అంతా కూడా ఈ బ్రెయిన్ సెటప్ తోటి మానవుడు, ఆధునిక మానవుడు వచ్చాడని చెప్పి లెక్కలు కట్టారు. గతం 10,000 అటు ఇటు ఉండొచ్చు, 10,000 వేరియేషన్, దాంట్లో ఎర్రర్ ఉంటది. మొత్తం మీద 2 లక్షలు, 2.5 లేకపోతే 3 లోపు అట్లా. ఆ లెక్కలు కట్టినప్పుడు ఏమైందంటే అక్కడ ఆఫ్రికాలో వాళ్ళు 1,40,000 సంవత్సరాలు అక్కడే ఉన్నారు మనుషులు. ఆధునిక మానవుల పేరే కానీ ఆ ఆఫ్రికా నుంచి బయటకు రాలా. బయటికి ఎప్పుడు వచ్చారంటే ఇప్పటి నుంచి లెక్కేసి వెనక్కి వెళితే 60,000 సంవత్సరాల క్రితం మాత్రమే, 70,000 సంవత్సరాల క్రితం మాత్రమే ఆఫ్రికా నుంచి ఆహారాన్ని వెతుక్కుంటా, జంతువులను వేటాడుకుంటా బయటకు వచ్చేసారు. అక్కడ పాపులేషన్ పెరిగికెళ్ళాలి కదా, ఆహార సంపాదన బాగా ఉంది, తింటా ఉన్నారు, జనం పెరుగుతా ఉన్నారు. పెరిగితే ఆటోమేటిక్ గా ఇంటర్నల్ ఫైట్ ఉంటుంది, ఆహారం దొరకని పరిస్థితి వస్తుంది డార్విన్ థియరీ ప్రకారమే. అందువల్ల చాలా మంది ఇబ్బందులు పడే కంటే అవతల పోదాం అని చెప్పి పక్కకు పోయి బయటకు వచ్చేసి అటు ముందు యూరోప్ వెళ్ళని, నార్త్ వెళ్ళని, లేకపోతే నార్త్ ఆఫ్రికాకి రాని, లేదా ఇండియాకి రాని, చైనాకు రాని వరల్డ్ మొత్తం విస్తరించారు. ఎప్పుడు విస్తరించారు? వేటాడుకుంటా జంతువులు, మేకల్ని, గొర్రెల్ని వెంటాడుతా తిరుగుతా కొన్నాళ్ళు స్థిర నివాసం లేదు, సంచార జీవితం. పండ్లు ఫలాలను ఏరుకుంటా, దుంపలను ఏరుకుంటా, ఈ మేకల గొర్రెలను తింటా, వేటాడుకుంటా, మాంసాహారం శాఖాహారం రెండు కలిపి తింటా. మొట్టమొదటేమో పండ్లు ఫలాలు తినేటువంటి జాతి కోతి జాతుల నుంచి వచ్చాడు. కిందకి దిగినాక ఈ దుంపలు తింటాం, తింటాం, వేటాడటం ఇవన్నీ వచ్చేసి వేటాడుతానే అమెరికాకి కూడా పోయారు. అమెరికాలో రెడ్ ఇండియన్స్ అని ఉన్నారు. మన వాళ్ళు యూరోప్ వాళ్ళు బాగా ముందు కొలంబస్ అమెరికన్ కనుక్కోకముందు రెడ్ ఇండియన్స్ వాళ్ళు అక్కడికి దాదాపు 20-30 వేల సంవత్సరాల క్రితం ఆడకు పోయారు. వాళ్ళు ఆడే వాళ్ళు బతుకుతున్నారు. ప్రపంచం అంతా విస్తరించారు. ఇండియాలోకి
ఇంగ్లాండ్కు పోయారు, మనుషులు తెల్లబడ్డారు. ఆఫ్రికాలో ఉన్న వాళ్ళు నల్లగా ఉండారు. ఇక్కడికి పోతే గోధుమ రంగులో ఉండారు. ఇండియాకి వస్తే తెల్లవాళ్ళు ఉంటారు, బాగా బాగా నల్లవాళ్ళు ఉంటారు. అన్ని ఉంగరాల చుట్టాళ్ళు ఉంటారు, సాఫీ చుట్టాళ్ళు ఉంటారు. చెవులు పెద్దవాళ్ళు ఉంటారు, చెవులు చిన్నవాళ్ళు ఉంటారు. ముక్కు పెద్దదాళ్ళు ఉంటారు, ముక్కు చిన్నదాళ్ళు ఉంటారు. పెదాలు పెద్దవి ఉంటాయి, చిన్నవి ఉంటాయి. ఇట్లా అంతా మిక్స్డ్ గా ఉంటుంది ఇండియా మొత్తం. ఒక జాతి లాగా ఇండియన్స్ అంటే ఇట్లుంటారని చెప్పడానికి లేదు. అట్లా ఇంగ్లాండ్ లో అయితే అక్కడ ఒక జాతి లాగా ఒక లక్షణాలతో ఉంటారు. అదే యూరోప్ మొత్తం మీద కొద్ది కొద్ది చిన్న చిన్న తేడాలు ఉంటాయి. చల్లసరమైన కళ్ళల్లో ముక్కులు కొంచెం తేడా ఉంటుంది. ఇంగ్లాండ్ పోయిన వాళ్ళకేమో చప్పిడి ముక్కులు వచ్చినాయి, ముక్కులు సైజులు తగ్గిపోయినాయి, చెవులు సైజులు తగ్గిపోయినాయి, పెదాల సైజులు కూడా ఉండి లేనట్టుగా ఉంటాయి. ఎందుకంటే ఆఫ్రికాలో ఉంటేనేమో నల్లగా ఉంటారు, అక్కడ తెల్లగా ఉంటారు. సూర్యకిరణాలు నిటనిలుగా పట్టడం వల్ల చర్మంలో ఎవల్యూషన్ లో మార్పు వచ్చింది. నల్లగా ఉంటేనే ఇక్కడ బతికేది ఆఫ్రికాలో, అక్కడ తెల్లగా ఉంటేనే బ్రతికేది. అక్కడ లైటింగ్ కి, ఇక్కడ లైటింగ్ నల్లగా ఉంటేనే బ్రతికేది. ఇక్కడ ఈ వేడి దేశం కదా ఆఫ్రికా, ఆ వేడి దేశంలో ఉన్నటువంటి జీవులు, ఈ మనిషికి వచ్చిన సమస్య ఏంటంటే టెంపరేచర్ బయటికి పోవాలన్నాక వేడెక్కిపోతామంటే మనకి చొక్కాలు ఇప్పేసి చెమట ఆర్పుకున్నట్టుగా, ఫ్యాన్లు వేసుకున్నట్టుగా ఆ వేడి ఎప్పటికప్పుడు బయటికి పోవాలా. ఆ వేడి బయటికి పోవటం ప్రాబ్లం ఎట్లా దాంట్లో. ఇంగ్లాండ్ లోనే వేడి బయటికి పోకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలి, వేడి బయటికి పోనీయకుండా. దీని వల్ల ఏమైందంటే ఈ 70,000 సంవత్సరాల్లో ఇంగ్లాండ్ వాళ్ళు వచ్చిన తర్వాత జరిగింది మార్పు. ఈ చర్మంలో నలుపు రంగు ఆడడం అట్లాగే ఉంది, ఏడాది తెల్లబడ్డారు. అట్లా ఉంటేనే ఆ జాతి. అట్లాగే ఈ ముక్కులు పెద్దవి వచ్చినాయి ఆఫ్రికా వాళ్ళకి, మీకు పెదాలు పెద్దవి వచ్చినాయి, చెవులు పెద్దవి వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి అంటే దానికి ఒక స్పెషల్ కారణం మన వాళ్ళు చూస్తున్నారు. ఈ సర్ఫేస్ ఏరియా గనక పెరిగితే, ఆ సర్ఫేస్ ఏరియా పెరగటం వల్ల దాంట్లో నుంచి హీట్ అంతా కూడా బయటికి తొందరగా వెళ్ళిపోయింది. మనం అన్నాన్ని ఒక ముద్దగా ఉంచితేనే నిదానంగా ఆరుద్ది, ఆ ముద్దను పగలగొట్టి విడదీసి ఊస్తేనే తొందరగా ఆరిపోయింది. సంపూర్ణ తన వైశాల్యం ఏరియా పెంచితే ఆ ఏరియా లాస్ లో ఉష్ణం లాస్ స్పీడ్ గా అవుద్ది. దానికోసం ఈ హీట్ ని బయటికి పంపడం కోసం ముక్కు పెరిగిపోయింది, పెదాలు పెరిగిపోయినాయి, చెవులు పెరిగిపోయింది. ఇంగ్లాండ్ లో వాళ్ళ ప్రాబ్లం ఏంటి, టెంపరేచర్ చుట్టూ చలి, లోపల మన టెంపరేచర్, మన ఫుడ్ నుంచి వచ్చే టెంపరేచర్ బయటికి పోవడానికి వెళ్ళి కాపాడుకోవాలి. అందువల్ల అక్కడ సర్ఫేస్ ఏరియా తగ్గి వాళ్ళ ముఖాలు గుండ్రంగా వచ్చేసి, పెదాలు చిన్నవి ఎక్స్ట్రా బయటికి రానట్టుగా, ముక్కు చాలా చిన్నది చప్పుడు ముక్కు, చెవులు అట్నే ఉండి లేనట్టుగా దాంట్లో ఇరుక్కుపోయి కొద్దిగా ఉంటాయి. ఇవి ముఖాలు గుండ్రంగా. ఈ విధంగా సర్ఫేస్ ఏరియా తగ్గడానికి లక్షణాలు అక్కడ వచ్చినాయి, సర్ఫేస్ ఏరియా పెరగడానికి ఇక్కడ వచ్చినాయి. మిగతా ప్రాంతాల్లో దాని పరిస్థితిని బట్టి, అక్కడ వాతావరణాన్ని బట్టి మనుషుల రంగులు భేదాలు, రూపు భేదాలు, ఈ జుట్టులో కూడా మన దాంట్లో ఆఫ్రికాలోనే నల్లంగా ఉంగరాల జుట్టు ఉంటాం, బయటకు వస్తే సాఫీ జుట్టు, ఇవన్నీ మారిపోయాయి. ఇదంతా ఈ 2 లక్షల సంవత్సరాలు జరిగినటువంటి ఎవల్యూషన్ వల్ల ఆఫ్రికాలో ఒకే రకంగా ఉన్నటువంటి మానవులంతా కూడా అటుపోయి ఇటుపోయి మారిపోయి ఎవల్యూషన్. ఇది కూడా ఎవల్యూషనే. అంటే మనిషిలో కూడా ఎవల్యూషన్ జరుగుతూ ఉంటుంది, ఆగదు. మనిషి మనగాడు వచ్చాడు ఇంకా ఎవల్యూషన్ జరగాల్సిన పని ఏంటంటే కాదు. ఇంకా 3 లక్షల సంవత్సరాలు మనకు టైం ఉంది మనిషికి. ఎందుకంటే శాస్త్రవేత్తలు లెక్కలు కట్టారు, ప్రతి 5 లక్షల సంవత్సరాలకి ఒక జీవజాతి ఇంకో జీవజాతిగా మారిపోతుందని ఒక యావరేజ్ లెక్కలు కట్టారు. అటు ఇటు తేడా ఉండొచ్చు. ఈ ప్రతి 5 లక్షల సంవత్సరాలకు ఒకసారి ఒక జాతి మారడం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం 2 లక్షల సంవత్సరాలు మనం వచ్చి భూమి మీద మారాం, రంగురంగు రూపురేఖలు మారి ఏదో కొంత మారాం. అయినా కూడా సెక్సువల్ కాంటాక్ట్ వల్ల ఆఫ్రికా నల్లవాడికి ఇంగ్లాండ్ తెల్లమ్మాయికి పెళ్లి చేస్తే సెక్సువల్ కాంటాక్ట్ జరిగితే పుట్టి పిల్లలు పుడుతున్నారు, ఆరోగ్యకరంగానే పుడుతున్నారు. కాబట్టి సెక్సువల్ గా బయలాజికల్ గా మనుషులంతా ఒకటే జాతి. నల్లంగా ఉండొచ్చు, తెల్లంగా ఉండొచ్చు, ఇండియాలోనే అన్ని రంగుల వాళ్ళు ఉన్నారు, నాకు తేడా ఉండొచ్చు. కానీ సెక్సువల్ గా ఆరోగ్యకరమైన పిల్లల్ని పుట్టించగలిగితే వాళ్ళందరూ కూడా ఒక జాతి కింద లేక హోమోసెపియన్సే. నల్లాళ్ళు హోమోసెపియన్సే, తెల్లాళ్ళు హోమోసెపియన్సే, మనం కూడా హోమోసెపియన్సే. మనకి బుర్ర ఉంది, వాళ్ళకి బుర్ర ఉంది. అదే కల్చరల్ గా డెవలప్మెంట్స్, చాలా యుద్ధాలు, రకరకాల కారణాలు, చారిత్రక కారణాల వల్ల డెవలప్మెంట్స్ లో రకరకాల వేరియేషన్ ఉంటుంది, అది వేరు. మొత్తం మీద ఏమైందంటే ఈ ఎవల్యూషన్ లో ఈ బ్రెయిన్ ఎవల్యూషన్ పెరగటం వల్ల ఏమైందంటే మనిషికి అదే బతుకుదేరు. మన కాళ్ళు బతికించట్ల, మనల్ని చేతులు బతికించట్ల. మనం శారీరక శ్రమ చేయాలన్నా, లేదు ఇంకొక పులితో సింహంతో ఫైట్ చేయాలన్నా మన శక్తి సాలదు. మనం పూర్వ మానవులు, మన పూర్వులందరూ కూడా పులులను చూసి పారిపోయిన వాళ్ళు, పులులతో పోరాడలేక. కానీ మనిషికి ఇప్పుడు ఈ నాలెడ్జ్ బ్రెయిన్, థింకింగ్ బ్రెయిన్ వచ్చేసరికి పులులు సింహాలంటే సర్కస్ ఆడిస్తున్నాం. ఇప్పుడు తుపాకులు కనుక్కున్నాం, బల్లాలు కనుక్కున్నాం, పోరాడుతారు. టీం ఒక 10 మందికి పోతే పులి కూడా ఏం చేయలేదు. పాలు తీసుకొని పోతారు, లేదా గింజలు చల్లి పక్షులను పడతారు, లేదా బోన్లు పెట్టి ఆ బోన్లకు పులులను ఎక్కించి ఆహారం మాంసం పెడితే అది లోపల పోతే పైన కూర్చున్న మనిషి ఆ బోన్ గేట్ వేస్తాడు, లోపల పులి చిక్కుకుంటుంది. మన తెలివితేటల ముందు మిగతా జీవులను రద్దు అయిపోయింది. పులులు ఒకప్పుడు అడవి లేని పులులు కూడా ఈ రోజు మనకి సర్కస్ జంతువులుగా మారిపోయినాయి. దట్ ఈస్ ద బ్రెయిన్ పవర్ అన్నమాట. ఎవల్యూషన్ లో బ్రెయిన్ పెరిగి, దాని ఫంక్షన్ పెరిగి, ఆలోచన శక్తి పెరిగి, సహేతుక చింతన పెరిగి,
భాష వచ్చేసి ఇదంతా వచ్చేసి నాలెడ్జ్ అంతా మనిషికి ఇంకో లక్షణం ఏంటంటే ఒక తరం నుంచి ఇంకో తరానికి నాలెడ్జ్ వస్తా ఉంటుంది. 2,00,000 సంవత్సరాల క్రితం మనుషులకి ఏ నాలెడ్జ్ అయితే వచ్చిందో అది తర్వాత తరానికి రావటం వల్ల ప్రతి తరం కొంత కలపటం వల్ల ఏంటంటే యాక్యుములేషన్ జరిగింది. నాలెడ్జ్ యాక్యుములేషన్, సంచిత జ్ఞానం అంటారు. యాక్యుములేటెడ్ నాలెడ్జ్ అంటాం. తరతరాలకు పోగుపడింది. లక్షలాది పుస్తకాల్లో నాలెడ్జ్ వచ్చేసింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఒక తరం అనుకున్నది కాదు. ఒక 2 తరాల్లో, ఒక 100 సంవత్సరాల్లో కనుక్కుంది కాదు, ఒక 1000 సంవత్సరాల్లో కనుక్కుంది కాదు. వేలాది సంవత్సరాలుగా మనిషి తెలుసుకునేది కూడా పిల్లగాడికి రావటం వల్ల, ఆ సంచిత జ్ఞానం రావటం వల్ల నాలెడ్జ్ పెరిగిపోయింది. భాష మొత్తం ఒక భాషే. ఆఫ్రికాలో భాష అడిగి లేదు. ఏదో కేకలు, అరుపులు మామూలుగా మిగతా జంతువులు అరిసినట్టు అరిసేవాడు. అరుస్తారని బయటికి వెళ్ళిపోయాడు. బయటికి భాష వచ్చింది 30,000 సంవత్సరాల క్రితమే. నోటితో భాష కాస్త మాట్లాడగలడు. అది చిన్న వాళ్ళ స్థాయి అంతా మేకట్టు ఉందరా, పులిటి ఉందరా చెప్పుకోవడానికి. రాయటం వచ్చింది 10,000 సంవత్సరాల క్రితమే. వ్యవసాయం చేయడం మొదలుపెట్టింది 10,000 సంవత్సరాల క్రితమే. అంతమంది సంచార జీవితం అంతా. అందువల్ల ఈ భాష వచ్చిన తర్వాత మనుషులు డివైడ్ అయిపోయారు కదా. ఇంకా అటు బ్యాచ్లుగా తెగలుగా గణాలుగా పోయారు కదా. ఎక్కడికక్కడే భాష ఒకటి కొత్త రూపం ఉంది. అది కూడా ఎవల్యూషనే. మనిషి ఎట్లా ఎవాల్వ్ అయ్యి రకరకాల రంగులు రూపురేఖలకు వచ్చాడో భాషలు కూడా ఒకదాని నుంచి 4 భాషలు వస్తాయి. 4 భాషలు 4 రకాలుగా ఎవాల్వ్ అవుతుంది. వాళ్ళ మాటలు వేరు, ఇలా మాటలు వేరు, వాళ్ళ అర్థాలు వేరు, ఇలా అర్థాలు వేరు. ఎక్కడికక్కడే భాషలు ఉంటాయి. వేలాది భాషలు వచ్చినాయి. ఈ వేలాది భాషలన్నీ కూడా ఒక భాష మూలం నుంచే వచ్చినాయి. లేకపోతే దూరంగా ఉండే జాతులు వాళ్ళ సొంత భాష, వాళ్ళ బ్రెయిన్ పవర్ వల్ల వాళ్ళ సొంత భాష వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు. మొత్తం మీద ఈ భాషల మధ్య లింకులు ఉన్నాయి. మనకి 5-6 భాషలే మొత్తం వరల్డ్ మొత్తం ఇప్పుడు పునాదులు. యూరోపియన్ భాష కావచ్చు, లేదా చైనీస్ భాష కావచ్చు. ఇట్లా చూస్తే 4-5 ద్రావిడ భాషలని, 4-5 రకాల కుటుంబాల నుంచి అన్ని భాషలు వచ్చేసాయి. ఇదిగా ఈ ఎవల్యూషన్ లో ఈ బ్రెయిన్ పవర్ పెరగటం వల్ల మనిషికి ప్రపంచ ఆధిపత్యం, మిగతా జీవులు మొత్తమే ఆధిపత్యం వచ్చేసింది. పరిసరాలను మార్చడం మొదలు పెట్టాడు. అంతకుముందు జీవులన్నీ కూడా పరిసరాల చుట్టూ తిరుగుతున్నాయి. కొండ చుట్టూ తిరగటం, కొండ ఎక్కడం దిగటమే కానీ ఆ కొండకు రంధ్రం వేసి, రోడ్డు వేసి, రైలు వేసి అవతలకు పోయేటువంటి మార్గం వాటికి తెలియదు. పరిసరాలను విపరీతంగా మార్చే శక్తి మనిషికి వచ్చేసింది. ఎందుకు వచ్చిందంటే మనిషికి ఉన్న కెపాసిటీ, నాలెడ్జ్. పరిసరాలను పరిశీలిస్తాడు, ప్రశ్నిస్తాడు, ఎందుకంటాడు, ఏమిటంటాడు, ఎలాగంటాడు, తీసి ప్రయోగం చేస్తాడు, ప్రయోగ ఫలితాలను విశ్లేషణ చేస్తాడు, సత్యాన్ని నిర్ధారిస్తాడు, ఆ సత్యాల ఆధారంగా సిద్ధాంతాలను తయారు చేస్తాడు, సిద్ధాంతాలను మళ్ళీ టెస్ట్ చేస్తాడు. ఈ విధంగా నాలెడ్జ్, సత్యం అన్ని కూడా పెరుగుతా మనిషికి బోలెడంత నాలెడ్జ్ ఈస్ పవర్ అన్నాడు ఫ్రాన్సిస్ బేకన్. ప్రయోగ పద్ధతులు కనుక్కున్న ఆయన నాలెడ్జ్ ఈస్ పవర్ అన్నాడు. అందువల్లే బలవంతులైనటువంటి క్రూర మృగాలను మించిపోయిన బలం మనిషికి ఎందుకు వచ్చిందంటే, ఈ తోటకూర కాడల్ లాంటి చేతులతోటి ఇంత బలం ఎందుకు వచ్చిందంటే, ఇట్ ఈస్ బ్రెయిన్ పవర్ అని చెప్పి, ఆ నాలెడ్జ్ ఈస్ పవర్ అని చెప్పి అన్న. నాలెడ్జ్ అధికారం అన్నాడు. దేని మీదైనా అధికారం నాలెడ్జ్ వల్ల వస్తుంది అన్నాడు ఫ్రాన్సిస్ బేకన్. ప్రయోగ పద్ధతిని కనుక్కొని చెప్పింది ఆయన. ఏమిటి ప్రయోగ పద్ధతి అంటే, వాస్తవాలను చూసి, వాస్తవాలను పరిశీలించి, ఆ వాస్తవాల ఆధారంగా సిద్ధాంతం తయారు చేయాలి. నువ్వు కళ్ళు మూసుకొని ఆలోచించే సిద్ధాంతం తయారు చేసి దానికి అనుకూలంగా ఉండేటువంటి వాస్తవాలను సేకరించి ఉదాహరణలు చెప్పడం కాదు. లామార్క్ చెప్పింది అదే. ఎగ్జాంపుల్స్ చెప్పాడు. అనుకున్న సిద్ధాంతమే తప్పు అయిపోయింది. ఎగ్జాంపుల్స్ కారణం సరిగ్గా చెప్పలేకపోయాడు. అట్లాగా మనం వాస్తవాలను చూసి, డార్విన్ పరిశీలించి, నోట్స్ తయారు చేసుకుని, ప్రత్యక్ష పరిశీలన ద్వారా ఆయన ఆలోచించి చివరికి సిద్ధాంతాన్ని తయారు చేశాడు. ప్రయోగ పద్ధతికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డార్విన్ థియరీ డెవలప్మెంట్. 20 సంవత్సరాల పాటు ఆయన పరిశీలన చేసి, సాక్ష్యాలు సేకరించి, నాలెడ్జ్ సేకరించి, ఎక్స్పెరిమెంట్లు చేసి ఆయన ఒక సిద్ధాంతాన్ని తయారు చేస్తే, ఇప్పటి వరకు, ఈనాటి వరకు, గత 160 సంవత్సరాల కాలంలో పుస్తకం ప్రింట్ అయిన కాడి నుంచి డార్విన్ థియరీ రుజువు అవుతానే వచ్చింది కానీ అక్కడ ఫెయిల్ కాల. ఎందుకు రుజువు అవుతా వచ్చిందంటే 1859-71 మధ్యలో 65-66 సంవత్సరాలు, 1865 ఆ ప్రాంతాల్లో మెండల్ అనేటువంటి ఒక ఆయన వచ్చాడు. ఆ మెండల్ అని ఆయన ఎక్స్పెరిమెంట్లు చేశాడు. బఠానీ మొక్కలు తీసుకొని తరతరాలకి పిల్లల లక్షణాలు ఎట్లా వస్తాయో చూశాడు. చూసి కొన్ని ప్రిన్సిపల్స్ తయారు చేసి పెట్టాడు. మెండల్ లాస్ అని చెప్పి 3 సూత్రాలను పెట్టాడు. పెట్టి పుస్తకం రాశాడు. పత్రికలో వచ్చేసింది. దాన్ని ఎవరు పట్టించుకోవాలా. ఏదో రాశాడు ఆయన. చర్చిల పాస్టర్ ఏదో చేశాడు ఎక్స్పెరిమెంట్లు, ఏదో లెక్కలు కట్టాడు, అంతా రాంగ్ అని చెప్పి పెద్దల శాస్త్రవేత్తలు ఎవరు ఒప్పుకోవాలి. తర్వాత 1900 సంవత్సరంలో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ పుస్తకాలను చూసి వేరే వాళ్ళు చేశారు. మొక్కల్లో, జంతువులు చేశారు. ఇతర జంతువులు, ఇతర మొక్కలు చేసి చూస్తే మెండల్ సూత్రాలు కరెక్ట్. తల్లిదండ్రుల నుంచి పిల్లలకి లక్షణాలు ఎట్లా వస్తాయో సూత్రబద్ధంగా చెప్పాడు. ఆయన సూత్రాలు రైట్ అని చెప్పి 1900లో తెలిసిపోయింది. ఎక్స్పెరిమెంట్ రుజువు అయ్యేది. అప్పుడు మెండల్ పేరులోకి వచ్చాడు. ఈ డార్విన్కి మెండల గురించి తెలియదు. మెండల్ సూత్రాలు కూడా తెలియవు. లక్షణాలు ఎందుకు వస్తాయంటే సహజం అన్నాడు అంతే. వేరియేషన్ ఎందుకంటే సహజం అన్నాడు. కారణాలు జీన్స్, పాడు, బీడు డార్విన్కి తెలియవు.
ఈయనేమో కారకాలు అన్నాడు మెండల్, కారకాల వల్ల ఈ లక్షణాలు వస్తాయి అన్నాడు. 1900లో ఈ జీన్ కనుక్కున్నారు, డిఎన్ఏ కనుక్కోవడం, జీన్స్ కనుక్కోవడం మొదలు పెట్టారు. జీవుల యొక్క కణాలను పరిశీలిస్తే మైక్రోస్కోప్స్ లోపల కేంద్రకం ఉంటది, జీవ కణం లోపల, దాంట్లో క్రోమోజోములు ఉంటాయి, క్రోమోజోములు డిఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏలో జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ మన లక్షణాలకు కారణం అని చెప్పి జెనెటిక్ థియరీ రావటం మొదలు పెట్టింది. ఆ జెనెటిక్ థియరీ రావడంతో ఏమైందంటే ఈ జీవుల్లో వైవిధ్యాలకు కారణం జీన్స్ అని చెప్పి గుర్తించారు. స్త్రీ పురుషులు బీజ కణాలను తయారు చేస్తే, పురుష బీజ కణం స్త్రీ బీజ కణం తయారు చేస్తే అక్కడ తల్లి కణాల్లో మియాసిస్ జరుగుద్ది. ఈ మాతృ కణాల్లో మియాసిస్ అంటే ఏంటంటే అది జరిగేటప్పుడు ఈ క్రోమోజోములు, తండ్రి నుంచి వచ్చిన క్రోమోజోములు, తల్లి క్రోమోలు మన వేళ్ళు లాగా దేనికి అదే ఇట్లా వస్తుంది, ఎదురెదురుగా వస్తాయి. ఇట్లా ఇది తల్లి నుంచి వచ్చింది, తండ్రి నుంచి వచ్చింది, ఇది తల్లి నుంచి తండ్రి నుంచి వచ్చింది, ఇట్లా ఒకే రూపంలో ఎదురెదురుగా వస్తాయి. ఆ మియాసిస్ జరిగేటప్పుడు ఎదురెదురుగా వచ్చిన తర్వాత దీని నుంచి దీనికి, దీని నుంచి దానికి కొంచెం జెనెటిక్ మెటీరియల్ ఎక్స్చేంజ్ జరుగుద్ది, క్రాసింగ్ ఓవర్ జరుగుద్ది, ఎక్స్చేంజ్ జరుగుద్ది. అందువల్ల ఆ అటు ఇటు మారేసరికి తండ్రి తరం నుంచి తల్లి నుంచి క్రోమోజోముల మధ్య జెనెటిక్ మెటీరియల్ మారేసరికి కొత్త జీన్స్ వచ్చేసింది. ఆ కొత్త జీన్స్ వచ్చిన స్త్రీ పురుష బీజ కణాల కలయిక వల్ల, వాటిలో కలయిక వల్ల తల్లిదండ్రులు మించినటువంటి లక్షణాలతోటి, కొత్త లక్షణాలతోటి సంతానం వచ్చే అవకాశం వచ్చింది. ఈ విధంగా మన లక్షణాలు, మనం తెల్లగా ఉన్నామంటే నీ జీన్స్ తెల్ల రంగు ఇచ్చినాయి, నీ ముక్కు పెద్దదంటే నీ జీన్స్ పెద్ద ముక్కుని ఇచ్చినాయి, నీ జుట్టు ఉంగరాల జుట్టు అంటే ఉంగరాల జుట్టుకు సరిపోని జీన్స్ లోపల కోడ్, జెనెటిక్ కోడ్ అని ఆ జీన్స్ లో భాష ఉంటుంది. ఆ జెనెటిక్ కోడ్ ప్రకారం ప్రోటీన్స్ అన్ని ఉత్పత్తి అవుతాయి. ఏ ప్రోటీన్ ఎంతగా ఉత్పత్తి అయితే ఆ రంగు అంతా కూడా, ఆ షేప్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి జీన్స్ ఎప్పుడైతే మన లక్షణాలు మూలం అని తెలుసుకున్నారో, జెనెటిక్ స్టడీ పెరిగిపోయిందో, జెనెటిక్స్ అనేటువంటి ఒక శాస్త్రం పెరిగిపోయింది. దాని నుంచి జెనెటిక్ ఇంజనీరింగ్ అని చెప్పి ఆ జీన్స్ ను మార్చి లక్షణాలను మార్చేటువంటి అవకాశం కూడా వచ్చేసింది జెనెటిక్ ఇంజనీరింగ్. మనకి జన్యు పరిశోధన జరిగిపోయి పంట మొక్కల్లో కూడా బ్యాక్టీరియల్, వైరస్లు కొత్తవి తయారు చేస్తున్నారు, జీన్స్ మార్చి కొత్త తర జాతులను తయారు చేస్తున్నారు, కొత్త లక్షణాలతో తయారు చేస్తున్నారు. ఈ విధంగా జీన్ థియరీ వచ్చి చివరికి చేసింది ఏంటంటే డార్విన్ చెప్పినటువంటి వేరియేషన్స్ కి, వైవిధ్యాలకు కారణం ఈ జీన్స్ లో, సెల్ లోపల ఉండే జీన్స్ లో వైవిధ్యమే కారణం, వేరియేషన్ కారణం అని చెప్పి గుర్తించారు. ఆ జీన్స్ పిల్లలకి ఎట్లా వస్తాయంటే ఈ తల్లి నుంచి పురుష బీజకణం తయారవుతుంది, తల్లి నుంచి స్త్రీ బీజకణం తయారవుతుంది. రెండు కలవటం వల్ల సంయుక్త బీజం వచ్చి దాని నుంచి పిండం వచ్చి, పిండం పెరిగి అటు తల్లిలాగా ఉండడు, తండ్రిలాగా ఉండడు, కొత్త లక్షణాలు రావచ్చు. లోపల జీన్స్ మేకప్ అంతా కూడా కొత్త, జీన్ పూల్ అంతా కూడా మారిపోయింది, కొత్త లక్షణం. ఒక కుంట లక్షణంలో ఒక కలర్ బుడ్డేస్తే ఒక కలర్కి వస్తాయి రంగు నీళ్ళు, అదే ఇంకొక కలర్ బుడ్డేస్తే ఇంకో రంగుకి వస్తాయి, మొత్తం మిక్స్ అయిపోతుంది జీన్స్ అన్ని. తల్లి నుంచి వెనక్కి వెళ్తే 7 తరాలు, తండ్రి నుంచి వెనకెళ్తే 7 తరాలు వాళ్ళ జీన్స్ వస్తా ఉంటే 7 జీన్స్ వస్తాయని మధ్య మధ్యలో మిక్స్ అవుతాం, కొత్త కొత్త రూపాలకి ఈ మియాసిస్ అనే క్షయకణ విభజన వల్ల వస్తా ఉంటాయి. ఈ విధంగా కొత్త లక్షణాలు వచ్చి, వైవిధ్యాలు వచ్చి, చివరికి ఇప్పుడు పిల్లలు మనకి ఈ తరాల్లో పుట్టిన వాళ్ళు బతుకుతా మనకి ఇద్దరికి ఆపరేషన్ చేయించుకుంటాం. మా నాన్నకి 7 పిల్లలు పుట్టారు, మా పిల్లలకి 11 మంది పిల్లలు పుట్టారు. అంతకు ముందు 10 మంది పిల్లలు పుట్టినా కూడా జబ్బుల వల్ల, రకరకాల జబ్బుల వల్ల పిల్లలు రకరకాల స్టేజ్లో చనిపోయేవాళ్ళు. పన్నాళ్ళకి పుట్టిన తర్వాత మళ్ళీ పెళ్లి వయసు దాకా బతికేవాళ్ళు కాదు ఎక్కువ మంది, 10 మంది కంటే ఇద్దరే బతికేది. మా నాన్నల తర్వాతసరికి పిల్లలకు మందులు వచ్చినాయి, ఇంగ్లీష్ మందులు వచ్చేసి పెద్దానికి జబ్బుకు మందు వేసి బతికిచ్చారు. మా పిల్లలేమో మామూలు అలవాటును కనేసారు, 10 మంది పిల్లలకి అన్నారు, 10 మంది 11 మంది 10 మందికి అన్నారు. మత ఆచారాలు కావచ్చు, పిల్లల్ని ఎందుకు ఆపుకోవాలనుకోవచ్చు, ఆపరేషన్ లేకపోవచ్చు, మొత్తం మీద కనేశారు. ఈ మందులు వచ్చేసరికి అందరూ బతికాక జనాభా విపరీతంగా పెరిగిపోయింది. 1857లో భారతదేశ జనాభా 12 కోట్లే. సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా, ఇంగ్లీష్ వాళ్ళు 250 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత, దోపిడీ చేసిన తర్వాత మన దేశ జనాభా 12 కోట్లు. కార్ల్ మార్క్స్ వాళ్ళ డీటెయిల్స్ ప్రకారం లెక్క కడితే సిపాయిల తిరుగుబాటు నాటికి 12 కోట్లు, ఇప్పుడు అంతా 135 కోట్లు. ప్రతి పదేళ్ళకి పెరుగుతా వచ్చింది. ఆహారం దొరుకుతా ఉంది, జబ్బులు వస్తే మందులు వచ్చినాయి, బతికే అవకాశం పెరిగింది, ఇళ్లు కట్టుకుంటున్నారు, చలి లేదు, ఎండా లేదు, వర్షం లేదు, ఏసీలు వచ్చేసినాయి, చనిపోవడానికి అవకాశం లేని పరిస్థితులు వచ్చేసినాయి. అందువల్ల మీ మెడికల్ టెక్నాలజీ పెరిగిపోయి, సైన్స్ పెరిగిపోయి, టెక్నాలజీ పెరిగిపోయి, పరిశుభ్రత పెరిగిపోయి, బతుకు తెరుగు అవకాశం వచ్చేసింది. అందువల్ల చివరికి తెలియగల మానవుడు ఏం పరిష్కారం చూపాడు? 10 మంది పిల్లల కంటే 10 మందికి ఇల్లు అడగట్టు పెడతాడు, ఎంతమంది సంపాదిస్తాడు. చివరికి అబ్బాయి 2 లేదా 3 అన్నారు, ఇప్పుడు 1 లేదా 2 పిల్లలు అంటున్నారు. ఒకరితో చాలు అనేవాళ్ళు కూడా వచ్చేసారు. అవి చైనాలుగా వరల వైడే కుటుంబ పాఠకం, మత కారణాలు కొంతమంది అది కొనసాగిస్తున్నారు, అది మనం ఎడ్యుకేట్ చేయాలి. మొత్తం మీద ఈ జనాభా విపరీతంగా పెరగడం లక్షణం ముందు జీవుల నుంచి వచ్చేస్తుంది. మన బ్రెయిన్ ముందు జీవుల నుంచే వచ్చేసింది, మన కాళ్ళు చేతులు కూడా ముందు జీవుల నుంచే వచ్చినాయి. చేపల్లో మీరు చూసినట్టయితే ముందు 2 రెక్కలు ఉంటాయి, వెనక 2 రెక్కలు ఉంటాయి, బ్యాలెన్స్ చేస్తుంటాయి.
తోక వీపుతో నెడతా ఉంటుంది ముందుకి. ఇదివరకు తేలి పెట్టడానికి డైరెక్షన్ కి 4 కాళ్ళు లాగా లారీకి 4 చక్రాలు ఊపుతా ఉంటుంది. ముందు 2 వాజాలని అంటారు, వెనక 2 పిన్స్ ఉంటాయి. వెనక 2 పిన్స్, ముందు 2 పిన్స్. వాటి స్ట్రక్చర్ అంతా మన చేతి స్ట్రక్చర్ లాగా ఉంటది మేకప్ స్టార్టింగ్. వాటి నుంచి కప్పల కాళ్ళు వచ్చినాయి. కప్పల కాళ్ళ నుంచి బలుల కాళ్ళు వచ్చినాయి. బలుల కాళ్ళ నుంచి మన కాళ్ళు చేతులు వచ్చినాయి. బలుల కాళ్ళు చేతుల నుంచి ముందు కాళ్ళు రెక్కలు అయిపోయినాయి పక్షుల్లో. రెక్కల లోపల ఎముకలను తీసి పక్కన పెడితే, బల్లి ఎముకలను తీసి పక్కన పెడితే అవే ఉంటాయి. కథ ఆకారంలో దాని సైజులో మారవచ్చు, కానీ అవే ఎక్కడ ఎముక ఉండాలో అక్కడ ఎముక, బలులు ఎక్కడ ఎముక ఉందో అక్కడే ఉంటుంది రెక్కలో కూడా. అయితే రెక్క షేప్ మారిపోయి ఎగరటానికి అనుకోవాలని కొంచెం మార్పులతోటి మారిపోయింది. మన రెక్కలు కూడా అంతే. బల్లిలో ఉండే ఎముకలన్నీ మన చేతిలో ఉంటాయి, కప్పలో ఉండే ఎముకలన్నీ మన చేతిలో ఉంటాయి. ఇది బ్రెయిన్ ఎట్లా ఎవాల్వ్ అయిందో ఈ కాళ్ళు చేతులు ఎట్లా ఎవాల్వ్ అయినాయి. అట్లాగే తోకుండే డైరెక్షన్ అక్కడ అవసరం నీళ్ళలో ఎదటానికి, డైరెక్షన్ కి ఎదటానికి. ఆ తోకే కప్పల్లో లేకపోయినా పక్కన వేరే జాతుల్లో తోకలు చాలా ఉన్నాయి. అట్ల నుంచి బలులు వచ్చినాయి, బలులకు తోకలు ఉన్నాయి. బలుల నుంచి క్షీరదాలు వచ్చినాయి, వీటికి తోకలు ఉన్నాయి. వీటి నుంచి ఆ బలుల నుంచి పక్షులు వచ్చి వాటికి తోకలు ఉన్నాయి. ఈ తోక మాత్రం అట్లాగే ఉందా, ఎవాల్వ్ అయింది. బ్రెయిన్ ఎవాల్వ్ అయింది, తోకలు ఎవాల్వ్ అయినాయి. ఈ మన లక్షణాలన్నీ కూడా ఎవాల్వ్ అవుతా వచ్చేసి చివరికి ఆధునిక మానవుడు, మోడర్న్ మ్యాన్, థింకింగ్ మ్యాన్, హోమోసేపియన్స్ రావడం జరిగింది. ఇదంతా కూడా జరగడం ఎన్ని సంవత్సరాలు పట్టింది? 350 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మీద తొలి జీవులు ఏర్పడితే 100 కోట్ల సంవత్సరాల పాటు సూక్ష్మ జీవులు, ఏకకణ జీవులు ఉంటే, తర్వాత జరిగిన పరిణామాలు బహుకణ జీవులు వచ్చి, కంటికి కనపడే జీవులు వచ్చి, ఎన్నెముక జీవులు వచ్చి 40 కోట్లే, చేపలు వచ్చి 40 కోట్లే, కప్పలు వచ్చి 30 కోట్లే, బలులు వచ్చి 20 కోట్లే, మన క్షీరదాలు వచ్చి 10-12 కోట్లే, పక్షులు వచ్చి 10-12 కోట్లే, మనిషి వచ్చి 2 లక్షల సంవత్సరాలే. అంతకుముందు అడవులు, పులులు, సింహాలు ఏవో, ఈ పులులు కూడా లేవు, మనతో పాటే వచ్చినాయి అవి కూడా. అంతకుముందు క్రూర జంతువులు ఏవో ఉండేవి, వాటి ముందు వేరే ఉండేవి. ఇప్పుడున్న జీవులు కనపడే మొక్కల జంతువులు అన్ని కూడా లేటెస్ట్. అంటే బతుకు తెరువు మనుగడ పోరాటంలో సక్సెస్ అయినాయి అనమాట. కుందేలు ఒక రకంగా సక్సెస్ అయింది, కంగారు ఒక రకంగా సక్సెస్ అయింది. అక్కడ శత్రువులు పులులు లేవు, అది సక్సెస్ అయింది. అక్కడ పులులు ఇక్కడే ఆఫ్రికాలో, ఇండియాలో లేవు. ఆ ఖండంలో పులులు ఉండవు నేచురల్ గా. పెంచుకుంటే ఇప్పుడు పెంచుకుంటున్నారు. ఆ విధంగా ఈ సక్సెస్ రేట్ పెరిగిపోయింది. ఎవల్యూషన్ క్రమేణా ఆధునిక మానవుడు ఇచ్చాడు. మానవుడు సహజ లక్షణం ఏంటి? సహేతుక చింతన బాగా చేయగలుగుతాడు, నాలెడ్జ్ బాగా సేకరిస్తాడు, నాలెడ్జ్ ని అనలైజ్ చేసి విశ్లేషిస్తాడు, సత్యాన్ని రాబడతాడు, సత్యం ఆధారంగా స్వేచ్ఛగా జీవించాలని చూస్తాడు, స్వేచ్ఛగా నీతివంతంగా జీవించాలని చూస్తాడు. ఈ విధంగా మనిషి బ్రెయిన్ పవర్, ఈ సెరిబ్రల్ హెమిస్ఫియర్ 70% బరువు ఉన్న వాటితో వచ్చేస్తుంది. బ్రెయిన్ కెపాసిటీ తెలుసా మీకు? ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయిన దాకా 16 గంటల పాటు యాక్టివ్ ఉంటుంది మన బ్రెయిన్. బ్రెయిన్కి రెస్ట్ పని లేదు. అయితే వర్క్ రాయడం, కాసేపు చదువుకోవడం, కాసేపు టీవీ చూడటం, కాసేపు క్రికెట్ చూడటం, ఇట్లా ఉంటది. కానీ క్రికెట్ ఆడినా బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది, టీవీ చూసినా బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. కాబట్టి 16 గంటల సేపు బ్రెయిన్ యాక్టివ్ ఉండే అవకాశం మన బ్రెయిన్ కి ఉన్నది. మన బ్రెయిన్ మన శరీరానికి అవసరమయ్యే దానికంటే కూడా ఈ బ్రెయిన్ కి ఎక్కువ ఫుడ్ అవసరం. ఉండేది 2% బరువు మన బాడీలో. 2% అయినప్పటికీ ఎంత ఆహారం తీసుకుంటది? మనం 100 కేజీల ఆహారం తీసుకుంటే 20 కేజీలు బ్రెయిన్ కే. 100 కేజీలు ఆక్సిజన్ తీసుకుంటే 20 కేజీలు బ్రెయిన్ కే. బ్రెయిన్ లో ఎనర్జీ రిలీజ్ కావాలి కదా, పెద్ద యాక్టివ్ ఉండాలి కదా, కంటిన్యూస్ వర్క్. మనకి మజిల్స్ అయితే కాసేపు చేస్తాం, కూర్చుంటాం. కాళ్ళు అయితే కాసేపు నడిచి కూర్చుంటాం. బ్రెయిన్ అట్లా కూర్చోవాలి కాదు. ప్రతి దాన్ని నిద్రపోతున్నా కూడా బ్రెయిన్ తన పని తాను చేయాలి, కంప్లీట్ డ్యూటీ. ఇదే చిన్న పార్ట్, ఆలోచించే పార్ట్లు, ఎమోషనల్ పార్ట్లు కొన్ని రెస్ట్ తీసుకుంటాయి అంతే, లోపల వర్క్ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా ఈ బ్రెయిన్ ఉండేది 2% బరువు మన శరీరంలో, తినేది మాత్రం 20%, పీల్చుకునే గాలిని కాజేసేది మాత్రం 20%. అంత బ్రెయిన్ కెపాసిటీ మనిషికి ఉంది. జ్ఞాపక శక్తి మన చిన్నప్పుడు 3 సంవత్సరాల వయసు నుంచి ఎప్పుడు దాకా 1వ క్లాస్, 2వ క్లాస్, 3వ క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ నా వీడియోలోనే నా బ్రెయిన్ లో కనపడుతున్నాయి. ఎట్లా కనపడుతున్నాయి? స్టోరేజ్ అంత ఉందో లోపల. ఇప్పుడు కూడా ఇంటర్మీడియట్ జరిగింది, ఒకసారి కళ్ళు మూసుకుంటే ఆడైనా పొరపాటు చేస్తుంటే దాన్ని గ్రహించి నేను ఇప్పుడు మార్చుకునే అవకాశం వచ్చేసింది. అంటే ఈ నాలెడ్జ్ అనుభవాన్ని బట్టి కొత్త నాలెడ్జ్ సేకరించి కొత్త దారికి మనం మార్చుకునే అవకాశం. ఇంటర్మీడియట్ లో బతకాల్సిన అవసరం లేదు, డిగ్రీలో ఉన్నట్టే బతకాల్సిన అవసరం. ఎప్పటికప్పుడు మనం మార్చుకోవడానికి ఈ నాలెడ్జ్ మొత్తాన్ని విశ్లేషణ చేసి దాన్ని మొత్తాన్ని ఉపయోగించుకొని మనం కొత్త నిర్ణయాలు చేసే అవకాశం వచ్చేస్తుంది. నాలెడ్జ్ నుంచి ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ అంటే ఏమనుకుంటున్నారు? ఒక చింపాంజీ చెట్టు కింద ఉంటే దానికి ఒక మామిడికాయ పైన కనపడతా ఉంటే, మామిడికాయని తినాలని అందకపోతే పక్కన ఒక కర్ర ఉంటే, బొంగు ముక్క పడిపోయిన కర్ర ఉంటే, ఆ కర్రని ఆ మామిడికాయని చూస్తుంది, పలుక్కుని మెరుస్తుంది దానికి. అది కర్రను పట్టుకొని దాన్ని కొట్టుంది. మానవుడు అదే చేస్తాడు, రాయేస్తాడు, కాట్బెల్ పెట్టి రాయేస్తాడు, లేకపోతే కర్ర పట్టుకొని కదిలిస్తాడు, లేదా ఇంకేదో చేస్తే ఊపుతాడు, పడతాయి కాయలు పడతాయి ఏమని.
ఆ విధంగా ఈ ఐడియాస్ పరిసరాలను గమనిస్తే దాన్ని ఎట్లా మనకెళ్ళి మార్చుకోవాలనే ఐడియాస్ వస్తాయి. ఐడియాస్ రావడానికి కూడా ఈ సెరెబ్రల్ హెమిస్ఫియర్స్ కూడా నాలెడ్జ్, థింకింగ్ కెపాసిటీ, రీజనింగ్ కెపాసిటీ, అట్లాగే ఇతరులకి మనం చెప్పడానికి భాష, నాకు అక్కడ ఉందని ఇక్కడ ఉందని చెప్పింది దాంతో ఇలా సెటిలైట్ ఎక్కడ ఉంది, కార్ ఎక్కడ ఉంది, బస్సు ఎక్కడ ఉంది, విమానం ఎక్కడ ఉంది చెబుతున్నాం. అదే బ్రెయిన్ లో పెద్దగా మార్పు ఏమీ లేదు. కానీ ఆ జంతువు బ్రెయిన్ ఎందుకు ఇంత కెపాసిటీకి వచ్చిందంటే దీని లోపల వచ్చినటువంటి నాలెడ్జ్, దాని సైన్స్ నాలెడ్జ్ పెరిగిపోయి అది పవర్ అయిపోయి సంచితంగా పెరిగి ఐడియాస్ వచ్చేసి ఇవాళ మన పేరెంట్స్ లాగా మనం బతకాల్సిన అవసరం లేదు, ఉన్నతంగా బతుకుతాం. అట్లాగే 100 తరాలు ఉండే క్రీస్తు పుట్టిన కానీ చెప్పే 100 తరాలు నాలెడ్జ్ క్రమంగా పెరుగుతాయి. అక్యుములేటెడ్ నాలెడ్జ్, సంచిత జ్ఞానం వచ్చేసింది. కాబట్టి ఈ బ్రెయిన్ మనిషిని బతికిచ్చింది, మనిషిని మనిషిగా చేసింది బ్రెయిన్. దాని యొక్క సహేతుక చింతన, కార్యకారణబద్ధ చింతన, దాని యొక్క భాష ద్వారా భావాలను ప్రకటించే తీరు. ఒక మనిషి నేర్చుకున్నది ఆ మనిషితో సాగదు, పక్క మనిషికి చెబుతాడు, ఆ పక్క మనిషి చెబుతాడు. ఒక తరం నేర్చుకున్న పోదు, తర్వాత తరానికి వచ్చింది. ఈ విధంగా 700 కోట్ల మంది నాలెడ్జ్ సేకరించి అందరికి షేర్ చేస్తారు. ఇలా ఫేస్బుక్ లో, వాట్సాప్ లో ఐడియాస్ నేను ఇంకొకరి ఐడియాస్ షేర్ చేస్తున్నాం. ప్రతి మనిషి సంపాదించుకున్న అనుభవం దాంట్లో పెడుతున్నాం, ఒకరికొకరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ విధంగా మన బ్రెయిన్స్ నాలెడ్జ్ పెరుగుతుంది. అట్లాగే మాత్రం పుస్తకాలు, సోక్రటీస్ పుస్తకాలు చదువుతున్నాం, ప్లాటో పుస్తకాలు చదువుతున్నాం, డార్విన్ పుస్తకం చదువుతున్నాం. మన దగ్గర 300 ఏళ్ళైన పుస్తకాలు ఉన్నాయి, ఫ్రాన్సిస్ బేకన్ పుస్తకాలు ఉన్నాయి. వాళ్ళ పుస్తకాలన్నీ మనం ప్రింట్ చేసుకుంటా సైబర్ తెర మీద తెచ్చుకున్నాం. ఎంత నాలెడ్జ్ అంతా మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ కావటం వల్ల ఏంటంటే 100 ఏళ్ల క్రితం కంటే ఇప్పుడు బతికే తీరు ఉన్నతంగా ఉంటుంది. ఇప్పుడు కంటే రాబోయే 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలకి ఇంకా డెవలప్మెంట్స్ ఉంటాయి. మనోడికి ఇంకా 3 లక్షల సంవత్సరాల భవిష్యత్తు ఉందని చెప్పాను కదా. కాబట్టి ఈ ఎవల్యూషన్ లో పోలికలు చూసుకుంటే సాక్ష్యాలు చాలా వచ్చి నేను ఎక్కువ స్పీచ్ ఇవ్వాలి నేను. ఈ అమీబాల జీవకణాల జీవచర్యలన్నీ మనలో జరుగుతున్నాయి, మన శరీరం జీవకణాల్లో జరుగుతున్నాయి. ప్రోటీన్స్ ఉత్పత్తి అక్కడ ఇదే, ఇక్కడ ఇదే. నాలెడ్జ్ సేకరించి కదలడం అక్కడ ఉంది, ఇక్కడ నాలెడ్జ్ మనకి ఎక్కువ, దానికి తక్కువ. సిస్టమ్ అంతా అదే. 350 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చిన జీవకణం సిస్టమే ఇప్పటికి మన శరీరంలో కొద్ది గొప్ప ఎవల్యూషన్ తోటి జరుగుతా ఉంది. ఇవాళ మీరు జీవక్రియలను పరిశీలిస్తే మన శరీరం లోపల, కోతుల శరీరం లోపల, ఏనుగులు, పక్షులు, లేదా బల్లులు, చేపలు, ఏకకణజీవుల లోపల ప్రాసెస్లు అన్ని చూస్తే ఒకే కంపెనీ నిర్మాణం, ఒకే రకం కేంద్రకం, ఒకే రకం క్రోమోజోములు, డిఎన్ఏ, దాని స్ట్రక్చరు, ప్రోటీన్ ఉత్పత్తి అంతా ఒకటే. కణం లోపలికి వెళ్తే అంతా మన చుట్టాల కింద లెక్క, అన్ని జీవులు మన చుట్టాల కింద లెక్క, దయాదుల కింద లెక్క, రిలేటెడ్ కింద లెక్క. ఆ విధంగా ఇప్పుడున్న జీవులు, మొక్కలు, జంతువులు లక్షలు ఉన్నాయి, కానీ ఒకే జాతి నుంచి వచ్చినాయి అన్ని. ఈ పురుగులు కానీ, పాములు కానీ, పళ్ళులు కానీ, చేపలు కానీ, వీటి మూలాన్ని వెనక తీసుకెళ్తే, మన స్టడీ ప్రకారం తీసుకెళ్తే ఏకకణజీవుల్లో కూడా ఒక జీవి ముందు వచ్చింది, ఆ జీవి నుంచి 2 జాతులు వచ్చినాయి, ఆ జాతుల నుంచి 4, 16 పెరిగిపోయినాయి జాతులు, వేరియేషన్స్, ఎవల్యూషన్ సంఖ్య పెరిగిపోయింది. కానీ ఉన్న జీవులు మొత్తం ఒకే మూలం నుంచి వచ్చినాయి అనేది రూఢి అయిపోయింది. ఈ మనుషులందరికీ ఒకే మూలం కదా ఆఫ్రికాలో, అట్లాగే ఈ జీవులు మొత్తానికి 350 సంవత్సరాల క్రితం ఒకే మూలం నుంచి వచ్చేసాం. కావాలంటే మీరు పరీక్ష చేసుకోండి, సెల్స్ ని ఓపెన్ చేసి, నిర్మాణం అంతా అదే, ఫంక్షన్ అంతా అదే, దాని సెటప్ అంతా అదే ఉంటది. మన బ్రెయిన్ నాడీ కణాలు అదే సెటప్, కండర కణాలు వేసి కొంచెం మార్పు చేసే పని బట్టి ఎవల్యూషన్ కొంచెం మారింది. కాబట్టి మానవుడు అయింది బ్రెయిన్ పవర్ తో, మానవుడు అయింది ఆలోచన శక్తితో, మానవుడు అయింది కార్యకారణబద్ధంగా ఆలోచన శక్తి పెరగటం వల్ల, నాలెడ్జ్ సంచితంగా రావటం వల్ల, ఎక్స్పెరిమెంటేషన్ వల్ల, నాలెడ్జ్ విశ్లేషించి భావాలు ఉత్పత్తి చేయడం వల్ల, భావాలను టెస్ట్ చేయటం, భావం నచ్చకపోతే వదిలేస్తాం. చాలా భావాలను వదిలేసుకుంటూ వచ్చాం. ఏది రైటో అది మనకి తీసుకుంటాం, తప్పైందని వదిలేసుకుంటూ వస్తాం. అట్లా వస్తేనే ఇప్పుడు మనకి ప్యూర్ నాలెడ్జ్, మనకి రైట్ నాలెడ్జ్ మనకు అందుతుంది. కాబట్టి మానవుడికి తయారు కావడానికి బ్రెయిన్ పవర్, నాలెడ్జ్ పవర్, ఐడియాస్ పవర్, థింకింగ్ కెపాసిటీ, భాష, మీకు ఇవన్నీ కూడా నాలెడ్జ్ సంగతి పెరిగిన వల్ల మనిషి శక్తివంతుడు. ఇలా మనిషి శక్తి సామాన్యమైంది కాదు. 500 కోట్ల సంవత్సరాల క్రితం సూర్యుడు ఏర్పడ్డాడని చెబుతున్నాం ఒక పక్కన, ఇంకొక 500 కోట్ల సంవత్సరాల దాకా సూర్యుడిలో ఉన్న హైడ్రోజన్ కలిసి హీలియం పరమాణు ఏర్పడతా ఉంటుంది, ఎనర్జీ వస్తూ ఉంటుంది అని. అంటే 500 కోట్ల సంవత్సరాల పాస్ట్ ని, అంటే బిగ్ బ్యాంగ్ జరిగి 1380 కోట్ల సంవత్సరాల క్రితం దాకా మనం చరిత్రకు వెళ్తున్నాం ఆధారాల ప్రకారమే. ఇంకా రాబోయేటువంటి 500 కోట్ల సంవత్సరాల దాకా మన సూర్యుడు ఉంటాడు, మన భూమి ఉంటుంది, సోలార్ లైట్ అక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మనం చెబుతున్నాం. అంటే మనిషి బ్రెయిన్ జంతువు నుంచి వచ్చినటువంటి మనిషి బ్రెయిన్ ఎవల్యూషన్ వల్ల వచ్చినటువంటి మార్పు ఇది. నాలెడ్జ్ ఈస్ పవర్ అంటే అదే. 500 కోట్ల సంవత్సరాలు వెనక్కి, 500 కోట్ల సంవత్సరాల భవిష్యత్తుకి మనిషి వెళ్ళి ఎస్టిమేషన్ చేస్తున్నాడంటే ఈ మనిషి బ్రెయిన్ చాలా గొప్పది. కానీ సంచార జీవితంలో లేనటువంటి మతాలు, వేట జీవితంలో లేనటువంటి మతాలు,
ఈ శ్రీనివాస ఏర్పడి నాకు వ్యవసాయం కనుక్కున్న తర్వాత విత్తనాలు నాటి వ్యవసాయం చేసిన తర్వాత శ్రీనివాస ఏర్పడ్డ గుళ్ళు గోపురాలు కట్టి రకరకాల దేవుళ్ళు దేవతలను పెట్టుకుని కొండ దేవతను ఆ దేవత ఈ దేవత అని చెప్పి మత విశ్వాసం వచ్చేసరికి ఏమైందంటే మానవుడికి సహజంగా వచ్చినటువంటి హేతుబద్ధ చింతన కార్యకారణబద్ధ ఆలోచన ఇవన్నీ కూడా పక్కకు పోయి విశ్వాసాలు వచ్చేసరికి ప్రతి దానికి వాళ్ళు మతస్థులు ఏదో తలాకాటి చెప్పి తలా ఒకటి చెప్పి ఊహించి తప్పులు చేత ఎన్ని పవిత్రం అంటే దేవుడు అంటే దెయ్యం అంటే చివరికి మనుషుడు సహేతుకంగా ఆలోచించలేని దుస్థితికి చేరాడు. కానీ కొంతమంది మనం ఆలోచిస్తున్నాం, మిగతా వాళ్ళని కూడా మన దారికి పూర్వ మానవుడి స్థాయికి తీసుకెళ్లాలని ఆలోచన నాలెడ్జ్ ఉందే వాళ్ళకి ఉంటుంది మనకు ఉంటుంది, కానీ ఆలోచన విధానాన్ని మానవుడి యొక్క సహేతుక చింతన వైపు తీసుకెళ్ళాలి. దానికోసమే మనం హేతువాద మానవాద విద్యం మనం కృషి చేస్తున్నాం. ఇది ఇంకా దీనికి ఒక టాపిక్ వదిలిపెట్టిన టాపిక్ ఏంటంటే ఈ జీవపాఠం జరిగిందంటానికి ఇంకా సాక్ష్యాలు చాలా పెద్ద స్పీచ్ అవుతుంది. జీవపాఠం జరిగిందంటున్నావు కదా నువ్వు చూసావా అంటారు మన వాళ్ళు. దానికి ఇంకొక స్పీచ్ లో నేను జీవపాఠం జరిగిందంటానికి ఈ అన్ని జీవుల్ని స్ట్రక్చర్స్ ని పాజిల్స్ ని సాక్ష్యాలు మొత్తం తీసుకొచ్చి ఇంకో రోజు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దీంతో మరి 11:30 అయిపోయింది కాబట్టి ఇంకొక అరగంట 30 గంట అయినా సరే టాపిక్స్ మాట్లాడుకోవచ్చు. మీరు ప్రశ్నలో నేను చెప్పిన సమాధానం చిక్కితే ఓకే, ఇంకేదైనా డౌట్స్ మీకు చెప్పిన దాంట్లో ఉన్నా లేదు బయట ఏమన్నా ఉన్నా కూడా మీరు అడిగితే అక్కడ నేను చెప్పలేకపోయినా ఇవన్నీ నా పుస్తకాలు ఎంత ఎవల్యూషన్ 100 పుస్తకాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎవల్యూషన్ పుస్తకాలు. అదేమో ఫిజిక్స్, ఇది కెమిస్ట్రీ, ఇట్లా నేను పుస్తకాలు 400 పుస్తకాలు సైన్స్ పుస్తకాలు అయినా నా దగ్గర. అందువల్ల నాకు తెలియకపోయినా నాకు నష్టం లేదు. మీరు అడిగితే నేను రిఫర్ చేసుకొని ఈసారికైనా ఇంకోసారికైనా ఇంకో వ్యాసానికి రాయగలుగుతాను. అట్లా నేను చాలా రిఫర్ చేసుకున్నాను మన వాళ్ళు అడిగిన ప్రశ్నలను బట్టి సమాధానాలు చదువుకున్నాను. కాబట్టి మీరు ప్రశ్నలు అడిగితే ఇంకాస్త డీటెయిల్డ్ గా ఆ క్వశ్చన్ వరకు డీటెయిల్డ్ గా చెప్పడానికి 10 మందికి డౌట్స్ తీరడానికి నేను ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.